92వ కీర్తన 12 నుంచి 15 వచనాలు కలిసి చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవివేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగానుందురు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చెప్పుకుందాము. మోకరించగలిగిన వారు మోకరించండి, అశక్తులు తలలు వంచండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవా, వందనాలు స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరచము, మీ లేఖనాలను ధ్యానించుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. నేను చదవబడిన లేఖనాన్ని బట్టి గత వారం మాకు కొన్ని విషయాలు మీరు నేర్పించిన వారుగా ఉన్నారు. మీకు అది భాగాన్ని ఇది కూడా ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. ఆ వచ్చిన భాగాల్లోని 92వ కీర్తన 12 నుంచి 15వ వచనం వరకు ఏదైతే మా కోసం మీరు దాచిపెట్టారో ఆత్మీయ మర్మాలను మాకు బయలుపరచండి, బలపరచండి. దేవుని బలహీనుని ప్రభా, నేను మాట్లాడడానికై నిలబడబోతున్నాను. నన్ను మరుగు చేయండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకోండి. మీ ఆత్మీయ తాకిటిని అనుగ్రహించమని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాను. నమ్మదగిన దేవా, చేర్చబడిన మా ప్రియులను బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. వాతావరణం అననుకూలంగా ఉన్న వర్షంతో తడిచిపోతున్న మా ప్రియులు ఎంతో ఆసక్తితో నీ పాద సన్నిధికి వచ్చారు. నైనా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడా, నీ బిడ్డల హృదయ వాంఛలలా తీర్చండి. ఈ తడిచిపోవడాన్ని బట్టి రొంప కానీ జ్వరాలు కానీ ఏమి దరిదాపులకు రాకుండా నీ కాపుదల, నీ భద్రత నీ బిడ్డలకు అనుగ్రహించమని కోరుతూ ఉన్నాను. అని కొంతమంది బయలుదేరి కూడా చినుకులను చూసి ఆగిపోయిన వారు ఉంటారు. అలాంటి వారు కూడా నాయన వాటిని గెలవడానికి ఒక స్థిర చిత్తాన్ని బిడ్డలు కూడా అనుగ్రహించమని కోరుతూ ఉన్నాను. ఆయన వాతావరణం నన్ను నిశ్చితమైతే నైనా ఎప్పుడైనా వర్షాన్ని పూర్తిగా నివారించి మా ప్రియులను తోడుకొని రండి. అలాగే విద్యుత్ కూడా మాకు లేదు ఇప్పుడు, దాని నిశ్చితమైతే త్వరలోనే ఇది పునరుద్ధరించబడ్డానికి సహాయం చేయండి. అంతవరకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వనరులను ఆశీర్వదించడం నాయన. మరి జనరేటర్కి సంబంధించి మరి ఆయిల్ ఎప్పుడు బయట నుంచి తేవాల్సిన అవసరం లేకుండా మా ప్రియ సహోదరుడు మురళి మరి తనే సమకూరుస్తూ ఉన్నారు. తన సమర్పణను స్వీకరించండి. అందుకు తగినటువంటి బహుమానం బిడ్డకు అనుగ్రహించమని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాం. నీవు తను వచ్చిన వారల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గౌని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని అంధకార శక్తులు నజరేయుడనే యేసునామములో బంధిస్తున్నాం. నన్ను, మమ్మల్ని, ఈ మందిరాన్ని ఆయన మరి మాకు ఇచ్చినటువంటి జనరేటర్ సంబంధమైన సౌకర్యాలను మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభును మా ప్రియరక్షకుడునైనా యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు తన పాద సన్నిధిని గడిపేందుకు మనకు అనుగ్రహించారు. మరి బంగాళాఖాతంలో చాలా విపరీతమైనటువంటి తుఫాను ఏర్పడిందని మరి 3 రోజులుగా చెప్తానే ఉన్నారు. అయితే అది దేవుడు మన మీద దయదలిచి ఒరిస్సా, బెంగాల్ ఆ సరిహద్దులకు దాన్ని పంపించాడు. అక్కడి నుంచి అది దాటుతోంది. అయితే దాని ప్రభావం మట్టుకు మనకి
ఇలా ఉంది. లేకపోతే కుంభవర్షమే కురిసేయాలి. కుంభవర్షం కురుస్తుందని చెప్పేసి హెచ్చరికలు ఇచ్చారు. మరి దేవుడు అవసరమైన చోటుకి ఆ వర్షాలను మళ్లించాలని మనకొద్దని ప్రార్థన చేస్తున్నాము. ఎందుకంటే విజయవాడ అల్లోతట్టు ప్రాంతాల్లో మరి మన ప్రియులు దాదాపు 3.5 లక్షల మంది వరద నీటిలో ఉన్నారు. ఇంతంత లోతున్నాయి రోడ్డు మీద. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మొత్తం మెటీరియల్ తడిసిపోయింది. మంచాలు మునిగిపోయినాయి, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఇలాంటివి ఏమి లేవు, మొత్తం అన్నీ మునిగిపోయినాయి. ఆ ఏదో లోపల పైకి ఎక్కి మరి తల దాచుకున్న వాళ్ళకేమో భోజనం లేదు, నీళ్లు లేవు తాగడానికి, చాలా అవస్థలు పడుతున్నారు. కొంతమంది ఆహారం లేక చనిపోయిన వారు కూడా ఉన్నారంట. నీరు వారికి ఆహారం అందక ఎక్కడో ఎక్కడో ఉండిపోతే అక్కడ దాకా భోజనం వెళ్ళక అక్కడి నుంచి సమాచారం లేక వాళ్ళైతే లోతు నీళ్ళలో దిగి ఎలా వస్తారు, కొట్టుకుపోతారు కదా. నేను అక్కడే ఉండిపోయి పాపం చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న పేపర్లో ఒక వార్త వచ్చింది. ఆయన ఎవరు సిఎస్ఐకి సంబంధించిన దైవజనుడు అంట. భార్య కొడుకు ఉన్నారు. వారిని ముందు సురక్షితంగా పంపించారంట. మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను వస్తానండి. కానీ తర్వాత ఆయన రాలేదు. ఏం రాలేదా అలా వెతుక్కుంటూ పోతే ఒక శవం చెట్టుకు తగులుకుందంట. అది ఏంటి ఎవరిదని వెళ్ళి చూస్తే ఆ చేతికున్న ఉంగరం, వేసుకున్న చొక్కాని బట్టి ఆనవాళ్ళు కట్టి బాబు మా నాన్న అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్నారు. అది వెలుగులోకి వచ్చినటువంటిది. అలా వెలుగులోకి రాకుండా మరి ఇంతమంది వెళ్ళిపోయారో తెలియదు, కొట్టుకెళ్ళిపోయారు చాలామంది. అయితే ప్రభుత్వం అయితే వాస్తవ లెక్కలు ఇవ్వదు, జనాల్లో భయం వస్తుందని కొద్ది కొద్దిగా చెప్తూ ఉంటారు. చెప్పినవి 54 మంది ఉన్నారు చనిపోయిన వాళ్ళు. చెప్పినవి అధికారికంగా చెప్పినవి 54 మంది. ఇంకా ఎంతమంది ఉన్నారో కనపడకుండా అంత భయంకరమైన పరిస్థితి ఇప్పుడు మన రాజధాని నగరంలో ఉంది. విజయవాడ, అమరావతి అక్కడే ఉంది. కోర్టుకు కూడా సెలవులు ఇచ్చేశారు. ఓ రోజు కోర్టులోకి నీళ్ళు వచ్చేసాయంట, పడవలు వేసుకెళ్ళారంట. అక్కడికి తగ్గిందనుకున్నది మళ్ళీ బయలుదేరిందంట. అందుకని చెప్పేసి కోర్టుకి వెళ్ళి అర్థంతరంగా కార్యక్రమాలన్నీ ముగించేసుకొని మళ్ళీ ఇళ్ళకి వచ్చేసారు. అలా ఉంది పరిస్థితి. వారి కోసం మనం కూడా ప్రార్థన చేయాలి. సరే అండి. తర్వాత మరి గత వారం మరి ఇదే వాక్య భాగాన్ని మనం ధ్యానించుకున్నాము. నీతిమంతులు తమాల వృక్షం వలె, అంటే ఖర్జూరపు వృక్షం వలె, తాళ వృక్షం వలె, సరాళ వృక్షం వలె, ఇవన్నీ ఒకే దానికి ఉన్నటువంటి పేర్లు, పర్యాయ పదాలు. నీతిమంతుడు అలానే ఉంటాడు. అయితే ఈ వృక్షం ఎలా ఉంటుంది? ఒక్కటోది అది ఒకటోది అంటే అందరూ చెప్తున్నారు అలాగా. ఎవరో ఒకరు పొందిస్తారు, మిగతా వాళ్ళందరూ పలికేస్తారు అంతే. నిజంగా బళ్ళో పిల్లల్లాగానే ఉంటారు. ఎవరో ఒకరు అలా మొదలెడితే అందరూ మొదలెడతారు అంతే. ఒకవేళ ఎవడో అబద్ధం చెప్పినా అందరూ కూడా అది అంటారు. దాన్నే చెప్పారు. ఏంటంట మొదటిది, అది చాలా అందమైనది. అలాగే నీతిమంతులు అంటే విశ్వాసులు అనబడిన వారు కూడా అలానే అందంగా ఉండాలి. ఈ ఎలాంటి అందం అంటే ఆత్మీయ అలంకారాలతో వచ్చినటువంటి అందం. అది శాశ్వతమైనటువంటి అందం. అలాగే రెండవదిగా ఇది త్వరపడి గబగబా ఇది ఎదగదు. చాలా నిదానంగా కొంచెంగా బలంగా స్ట్రైట్గా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. వేరు లోపలికి తన్నుతూ ఉంటుంది. అలాగే లోపల భాగం బాగా సేవదేరుతూ ఉంటుంది. అప్పుడు కొంచెం ఎదుగుతూ ఉంటుంది. సేవలేని వృక్షాలే కొద్దిపాటి గాలికి
పట్టుమని ఇరిగిపడిపోవడం, లేకపోతే వేళ్ళతో సహా పడిపోవడం జరుగుతూ ఉంటాయి. చావు ఉన్నటువంటి వృక్షాలు ఎంత బలమైన గాలి వీచినా దాని కొమ్మలు కూడా విరగవు. చింత చెట్టు ఎప్పుడైనా దాని కొమ్మలు విరుగుతాయా? చాలా స్ట్రాంగ్. చింత చెట్టు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నల్ల తుమ్మ చెట్టు అది కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మర్రి చెట్టు అది కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అవి ఏమి ఎరిగి పడిపోవు. వాటి కొమ్మలు విరగవు అసలు. ఇక విరిగాయి మనకు తెలుసు. చాలా తొందరగా విరిగిపోయేది నిద్రగా నేరు చెట్టు. పట్టుకొని విరిగిపోద్ది, చాలా తొందరగా విరిగిపోద్ది. ఎందుకు కొన్ని విరగట్లేదు? కొన్ని ఎందుకు విరిగిపోతున్నాయి అంటే అవి త్వరపడి ఎదిగేస్తూ ఉన్నాయి. త్వరగా ఎదిగేస్తూ ఉన్నాయి. త్వరగా ఎదిగే దాంట్లో ఎప్పుడు బలం ఉండదు. కొంతమంది పిల్లలు చూడండి, బొబ్బాసి చెట్లకి అలా ఎదిగిపోతారు, పొడుగు సాగిపోతారు పొడుగ్గా. కానీ వాళ్ళు చాలా బలహీనలు. వాళ్ళ ఎముకలు బలంగా ఉండవు, పడగానే తప్పని ఎదిగిపోతారు. అలా కాకుండా నిదానంగా ఎదుగుతూ ఉంటారు చూడండి. మనలో మాట అంటారు, ఇటు గుమ్మటంలో ఉన్నాడు అంటారు చూడండి. అలాంటి వాళ్ళు నిదానంగా ఎదుగుతారు. వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు, చాలా స్ట్రాంగ్. కానీ నిదానంగా ఎదిగేది ఎప్పుడు గట్టిగా ఉంటుంది. ఇది నిదానంగా ఎదుగుతుంది. దీనిలో వంకర్లు ఉండవు. ఇంకొకటి, పక్కవారి స్థలాన్ని కూడా ఇది ఆక్రమించదు. పక్కల స్థలాల్లో వెళ్ళిపోదు. మన గోడ దాటుకొని అవతల వాళ్ళ స్థలాల్లోకి ఇవి వెళ్ళవు. తిన్నగా అక్కడే పైకి నిదానంగా ఎదుగుతూ ఉంటుంది. అలానే విశ్వాసులు కూడా ముందు తమను గురించి మట్టుకే తమ జాగ్రత్తగా ఆలోచించుకొని తన ఆత్మీయ స్థితిని బలపరుచుకుంటూ క్రమంగా ఎదుగుతారే తప్ప చంచల మనస్కులై ఆ పక్కన ఈ పక్కన ఏం జరుగుతుందని అటు ఇటు చూసేటువంటి ఆలోచనలు వారికి అస్సలు ఉండవు. ఒక లెవెల్లో నాకు చెప్పిన, ఎందుకు అమ్మాయిలు కూడా మనకి అంటారు. ఎందుకు? ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకు వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేది? ఎందుకు మనం పెంచాలి? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఎలా చెప్తాం? అది నిజమో అబద్ధమో మనకేం తెలుసు అంటూ మ్యాక్సిమం పక్క వాళ్ళ విషయాల్లో తల దూర్చడానికి అస్సలు ఇష్టపడరు. కామెంట్ చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఇది మనకు తెలియదు. తెలియని విషయం ఎలా చెప్తాం? రూమర్స్ అంటారు, పుకార్లు. వాటిని ప్రచారం అస్సలు విశ్వాసులు చేయకూడదు, చేయరు. తమ స్థితి తాము జాగ్రత్తగా పాడుకుంటూ అలా పైకి ఎదుగుతూ ఉంటారు. ఇంకా తర్వాత మూడవది ఏంటి? స్థిరత్వం. నిదానంగా ఎదుగుతుంది. అది వంకర్లుండో పక్క స్థలాల్లోకి పోదు. తర్వాత ఇది స్థిరత్వము కలిగింది అంటే తానున్న చోట్లోనే ఎదుగుతుంది. ఎక్కడ దాన్ని వేసామో దాన్ని మించి కొంచెం కూడా అటు ఇటు జరగదు. అక్కడ కింద ఒక రాళ్ళే ఉన్నాయనుకోండి, అయినా సరే రాళ్ళు ఉన్నాయని ఏం పక్కకి పోదు. అటు ఇటు ఒరిగిపోయే పరిస్థితి ఉండదు. అది స్థిరత్వము కలిగినటువంటిది. కానీ అవిశ్వాసులలో ఈ స్థిరత్వం ఉండదు. వారు ఎలా ఉంటారు? అటు ఇటు ఊగిపోతుంటారు, పైకి లేచి కింద పడిపోతుంటారు. స్థిరత్వం ఉండదు. యాకోబు గారు చెప్పినట్టుగా వారు ద్విమనస్కులుగా ఉంటారు. స్థిరత్వం లేని వారు, రెండు మనసులు కలిగినటువంటి వారు అలా ఉంటారు. తర్వాత ఇక్కడ వరకు వచ్చాం మనం, 3 దాకా వచ్చాం. 4వది చూస్తే జీవం ఆంతర్యంలో ఉంటుంది, పైన కాదు, లోపల ఉంటుంది. ఆంతర్యంలో దాని జీవం ఉంటుంది లోపల. అందుకని చూడండి, ఈ ఈత చెట్లు ఉంటాయి, దానికి కళ్ళు వేస్తారు. ఆ కళ్ళు వేసినప్పుడు ఏం చేస్తారు? కాండాన్ని లోపలికి
తొలిచేస్తారు, లోపల కండలో తొలిచేస్తారు. తొలిచేసి ఇలా గాలి పెట్టి అందులోంచి కారేటువంటి వాటర్ని అది ఈత కళ్ళుగా చెబుతారు. అయినా చెట్టు చచ్చిపోదు, అయినా చచ్చిపోదు. ఒక సంవత్సరం ఓ పక్కనకి వస్తే ఇంకో సంవత్సరం మళ్ళీ ఇంకో చోటకు వస్తారు, ఇంకో సంవత్సరం ఇంకో చోటకు వస్తారు, అయినా అది చచ్చిపోదు. ఆ పైన ఉండేటువంటి ఆ బెరడును ఎంతగా ఏం చేసేసినా చెట్టు మాత్రం చావదు. ఎందుకు? దాని జీవం లోపల ఉంటుంది, ఆంతర్యంలో ఉంటుంది. అరే ఎవరైతే ఆంతర్యంలో సేవ కలిగి ఉంటారు, ప్రభు వాక్యమనేటువంటి జీవం కలిగి ఉంటారు, దేవుడిచ్చేటువంటి ఆ పైనుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని తమ హృదయాల్లో నింపుకొని ఉంటారో అలాంటి వారు ఎలా ఉంటారంటే చాలా గట్టిగా ఉంటారు. వారి మీద ఎటువంటి ఇబ్బందులు ప్రభావం చూపించినా దానికి ఏమాత్రం కూడా జడవరు, లొంగిపోరు. అవి వచ్చే కొద్దీ షైన్ అవుతారు, అవి వచ్చే కొద్దీ షైన్ అవుతూనే ఉంటారు, వచ్చే కొద్దీ అది. కాబట్టి ఈ చెట్టు కూడా అలాగే ఉంటుంది. మనకి తక్కువ ఇక్కడ చేయరు, కానీ కొబ్బరి వాసాలతో ఇల్లు కట్టుకుంటారు. కొబ్బరి వాసాలు మనకు చెయ్యం, మనం కట్టం. ఇక్కడ కొబ్బరి సన్నగా పొడుగ్గా దిగిపోద్ది కదా, అయినా చూడండి అది ఏమి ఇరిగి పడిపోదు, ఎంత గాలి వీసినా ఎరగదు, చాలా పైకి వెళ్ళిపోద్ది. అలా ఊగుద్ది తప్ప అది పడిపోదు, అది విరిగిపోదు. అంటే కారణం ఏంటి? దాని దృఢత్వం లోపల ఉంటుంది సేవ. దాన్ని ఏం చేస్తారు? చక్కగా ఈ దూలాలకు వాడతారు, వాసాలకు వాడతారు, చెక్కకు వస్తారు. చెక్కకు వచ్చి దానికి లోపల సరంబి అంటారు చూడండి, దానికి కూడా ఈ కొబ్బరిని వాడతారు. చాలా గట్టిగా ఉంటుంది, దాన్ని వాడతారు. మనకి వాడరు అసలు, మన ఏరియాలో కొబ్బరి వాడరు. కానీ అయితే మన జిల్లాలోనే అటువైపు వెళ్తే, పాలకొల్లు నుంచి అటువైపు వెళ్తే వాళ్ళందరూ వాడతారు. అక్కడంతా ఎక్కువ కొబ్బరి చెట్లు ఉంటాయి, ఆ లంకల్లో కూడా ఎక్కువ కొబ్బరి ఉంటాయి, బాగా వాడతారు. బాగా అట్లనే ఎందుకు వాడతారంటే అది లోపల చాలా దృఢంగా ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది, చాలా. ఇంకా తర్వాత ఐదవది మనం చూసుకుంటే ధారాళంగా ఫలమిస్తుందంట. ఇది ధారాళంగా ఫలమిస్తుంది. అంటే ధారాళం అంటే ఏంటి? చాలా ఎక్కువ అని, చాలా ఎక్కువ అని కదా. నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నమాట, చాలా ఎక్కువ. చూడండి, మనకి చెట్టు మనకు అందుబాటులో ఉంటుంది, కొబ్బరి చెట్టు ఉంటుంది, తాటి చెట్టు ఉంటుంది, ఇవన్నీ ఒకటే జాతి. తాటి, కొబ్బరి, ఈత, ఖర్జూరం ఇవన్నీ ఒకటో జాతి. ఇంకా ఇవి మనకి పామాయిల్ చెట్లు ఉంటాయి కదా, పామాయిల్ చెట్లు ఇవి కాలువ దాటితే అన్నీ ఆ తోటలు అయ్యాయి. మన కాలువ అంటే ఏలూరు మెయిన్ రోడ్డు ఉంటుంది కదా, హైవే, అది దాటితే అవతల ఈ వేస్తారు పామాయిల్ చెట్లు. అవి కూడా ద్రాక్షకాయలలాగానే ఉంటాయి, ద్రాక్షకాయలలాగానే. అటు నుంచి నూనె తీస్తారు, మనం వాడుకుంటాం, పామాయిల్ వాడతాం కదా, అటు నూనె తీస్తారు. అవి కూడా చాలా విస్తారమైన ఫలాలు అన్నమాట. ఒక గెలకి చాలా చాలా కాయలు ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటుంది. ఒకటి రెండు ఫలాలు కాదు, చాలా విస్తారం. పైగా వీటికి సీజన్ అంటూ ఉండదు, సీజన్లో వచ్చేటువంటి ఫలాలు కాదు, నిత్యము ఫలిస్తూనే ఉంటాయి. ఒక్కొక్క కమ్మ అది కాస్తంత ఎదిగిన తర్వాత అక్కడి నుంచి ఖచ్చితంగా గెలొచ్చి తీరుతారు. అన్ని సీజన్లోనూ కాస్తాయి. మనకు తక్కువ, కానీ ఆ లంక ప్రాంతాల్లో 1వ తారీఖున జీతం వచ్చినట్టే ట్రాక్టర్ వేసుకుని వరుసగా చెట్లు ఎక్కేస్తారు.
వరుసగా చెట్లు ఎక్కేసేసి కాయలు ప్రతి 1వ తారీఖు నెలలో తీసేస్తారు కాయలు. 1వ తారీఖున 1000 కాయలు వచ్చినాయంటే ఇప్పుడు మనకి కాయ ఎంత 20 రూపాయలు 25 రూపాయలు అమ్ముతారు మనకి. కానీ అక్కడ పోనీ ఓ 10 రూపాయలు వేసుకున్నా ఎంత వచ్చింది? 10,000. అంతే కదా. వాళ్ళకి వందలాది చెట్లు ఉంటాయి లంకల్లో, వందలాది చెట్లు చాలా ఉంటాయి. కాబట్టి దిగుబడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువైన కాయలు. నిజంగా మంచి పంట. గొలక కమ్మ ఏది వేసారు, లాలిన ఆకులు అన్నీ పనికొచ్చాయి, అన్నీ పనికొచ్చాయి. ఆకు నుంచి ఏం చేస్తారు? చీపురు పుల్లలు వస్తాయి మనకి, ఈనెలు చీపురు పుల్లలు వస్తాయి. ఆ చీపురు ఆ మిగతా ఆకు నుంచి బుట్టలు అల్లుతారు, మిగతా ఆకు నుంచి బుట్టలు అల్లుతారు. ఆ డొలకలో వంట చెరుకు కదా, పొయ్యిలో చాలా బాగా మండుతాయి. దాంతో పొయ్యి బాగా మండుద్ది కూడా, అలే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత దాని కాండం కూడా ఉపయోగపడుతుంది. అందులో ఉపయోగపడనిదంటూ అసలు ఏమీ లేదు. ధారాళంగా ఫలాలు అన్నీ పనికొచ్చాయి, అన్నీ కూడా పనికొచ్చాయి. పనికి రానిందంటూ దానిలో అసలు ఏది ఉండదు. కొబ్బరికాయ లోపల గుజ్జుతో నూనె తీస్తారు, ఆ పైన వచ్చే పీచుతో తాళ్ళు అల్లుతారు, తొక్కుతాడు. అసలు వేస్ట్ అనేది దానిలో అస్సలు ఉండదన్నమాట. అలానే నిజమైనటువంటి విశ్వాసులు వృధా అంటూ ఏమీ ఉండదు. అన్ని రకాలుగాను వారు ఫలిస్తారు. ఫలించడం అంటే ఉపయోగపడడం. అన్ని రకాలుగా కూడా విశ్వాసులు ఉపయోగపడతారు, అందరికీ ఉపయోగపడతారు. వారిలో ఉపయోగపడదంటూ అసలు ఏమీ ఉండదు. వారి చూపు కరుణతో నిండి ఉపయోగపడేదే. వారి మాట అది కూడా ఉప్పేసినట్టు సారవంతంగా ఉండి ఇతరులకు అది ఉపయోగపడేది, ధైర్యపరిచేది, బలమిచ్చేది, ఓరడించేది, నేనున్నాననేటువంటి ఒక భరోసా ఇచ్చి నిరాశ నిస్పృహ కుంగుదల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా నిలబెట్టగలిగినటువంటిది వారి మాట కదా. చూడండి, ఇలా ఫలించాలి అంటే యేసు ప్రభు మాట చెప్పాడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలని మనం చదువుకుంటే అక్కడ నేను నిజంగా అని కూడా ఉంటాయా? ఉంటాయి. మనకి చూడండి, కాకరపాదులు ఉంటాయి, కొన్ని మనం వండుకోవడానికి పనికి వచ్చే నిజమైన కాకరపాదులు ఉంటాయి. అలాగే కాకరకాయలాగానే ఉంటాయి, కానీ కటికి చేదు అసలు వండుకోవడానికి పనికిరావు. దొండకాయలు ఉంటాయి, అవి కూడా కొన్ని నిజమైనవి అంటే మనకు ఉపయోగపడి ఉంటాయి, కొన్ని ఉపయోగపడని దొండ కూడా ఉంటుంది. అలాగే ద్రాక్షల్లో కూడా ఉపయోగపడని కారు ద్రాక్ష ఉంటుందంట, అవి ద్రాక్షల్లాగానే ఉంటాయి, కానీ అస్సలు తినడానికి పనికి రావట. కాబట్టి ఏవి మనకు ఉపయోగపడతాయో అవి నిజం, ఉపయోగపడనివి అబద్ధం. అవి అలానే ఉండొచ్చు, సేమ్ టు సేమ్ అలానే కనబడతాయి, కానీ అవి మనకి ఏమాత్రం కూడా ఉపయోగపడవు. కాబట్టి అవి నిజమైనటువంటివి కావు. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు? నేను ఉపయోగపడేటువంటి ద్రాక్షను, నిజమైన ద్రాక్ష వల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు. ఎవరు నాటారు నన్ను? నా తండ్రి నాటాడు కదా, నా తండ్రి నాటాడు. తర్వాత నాలో ఫలింపని ప్రతి తీగే. మనం చేసేది అది. ద్రాక్ష తోటకి వెళ్ళామనుకోండి, అది చాలా చాలా తీగలు వచ్చేస్తుంటాయి. కొన్ని తీగలకి అసలు పూత రాదు, ఆకులు మట్టుకే ఉంటుంటాయి, వాటిలో ఫలం ఇక రాదు. అది అనవసరంగా నేల సారాన్ని తీసేసుకుంటూ ఉంటుంది, వేసిన బంధుని అది కూడా లాగేసుకుంటూ ఉంటుంది.
స్థలాన్ని కూడా ఆక్రమించేస్తుంటుంది. అటువంటి వాటన్నిటినీ కట్ చేసేస్తారు. కట్ చేసి తీసుకొచ్చి బయట పడేసి అవి ఎండిపోయిన తర్వాత నుప్పెట్టి తగలబెట్టేస్తారు. అయితే ఏదైతే పూత పడుతుందో, ఏదైతే కాయలు వస్తుంటాయో అవి అడ్డదిడ్డంగా వెళ్ళిపోతే వాటిని తిన్నన చేసి పద్ధతిగా జారిపోకుండా చక్కగా దానికి ఆధారం కట్టి అలా ముందుకి నడిపిస్తారు. కానీ పనికిరాంది అది ఎంత తిన్నంగా ఉన్నా సరే కట్. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని, దానిలో ఏమన్నా పనికిరాని ఉంటే అవి తీసేస్తాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండండి. అది మీరు నా యందు నిలిచి ఉంటే అప్పుడు నా సారం మీకు కూడా వచ్చుద్ది. మీరు నా యందు నిలిచి ఉన్నప్పుడు ఏదో ఒక చెట్టులో ఉండేటువంటి తీగకు అది ఆ చెట్టులో నిలిచి ఉంది కాబట్టి ఈ చెట్టు అంతర్యం నుంచి వచ్చేటువంటి జీవం ఆ తీగలకు కూడా అందుతుంది. కాబట్టి మీరు నా యందు నాతో ఉండండి, అప్పుడు నేను మీలో ఉంటాను. ఆ తర్వాత ఆ తీగ ఆ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట అది ఫలించదు. ఖచ్చితంగా ఆ ద్రాక్షావల్లికి వేరుగా తీగుంటే ఎండిపోద్దే తప్ప అది ఫలించేటువంటి అవకాశమే లేదు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు కూడా ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. అది నేనే ద్రాక్షావల్లిని. నా వేర్లు నేలలో నాటబడి ఉన్నాయి. ఆ నేల నుంచి వచ్చేటువంటి ప్రతి సారాన్ని, ప్రతి లవణ జనాలను నేనే తీసుకుంటూ బలపడుతూ నా ద్వారా నాకు ఆనుకొని ఉన్నటువంటి ప్రతి తీగలోకి ఆ సారాన్ని నేను పంపించడాన్ని బట్టి అది బలంగా ఎదుగుతూ పుష్పిస్తూ అది ఫలిస్తూ ఉంటుంది. అదే తప్ప దాని నుంచి మీరు వేరై ఉంటే ఖచ్చితంగా మీరు ఆత్మీయ ఫలాలను ఫలింపరు కదా. పిచ్చిలు రాసిన పత్రిక 3:18 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున నీకు దయచేయవలెననియు అంటాడు. చూడండి ఏమంటాడు. విశ్వాసుల హృదయాల్లో క్రీస్తు నివసించాలన్న, విశ్వాసుల హృదయాల్లో క్రీస్తు జీవం ఉండాలన్న. ఆ జీవం వాళ్ళు ఉన్నప్పుడే వారు ఆత్మీయంగా ధారాళంగా ఫలిస్తారు. ఆత్మఫలం అనేటువంటి ఆ 9 కూడా అటువంటి వారిలోనే అది ఫలిస్తుంది. కాబట్టి ఆంతర్య పురుషుడు, అంతరంగ పురుషుడు అంటే హృదయం మన లోపల, బాహ్య పురుషుడు అంటే శరీరం, ఇది మాంసంతో ఉంటుంది. ఇది కాదు, ఆ లోపల ఉండేటువంటిది. ఎందుకంటే దేవుడు నివసించేది అక్కడే కదా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. ఎవరి హృదయంలో క్రీస్తు నివసిస్తూ ఉంటాడో వారు అంతరంగ పురుషుని యందు బలం కలిగినటువంటి వారు, అంతరంగ పురుషుల్లో జీవం కలిగినటువంటి వారు. కాబట్టి వారు ఖచ్చితంగా ఆత్మీయ ఫలాలు బహుగా ఫలించేటువంటి అవకాశం
ఉంటుంది. నెల కొలసీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా చూడండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఆయన యందు మనం వేరు పారాలి. మన వేరు తీగలకి ప్రత్యేకమైన వేర్లే ఉండవు. ఆ తీగలు దేనిలో ఉన్నాయో దానికే ఉంటాయి వేర్లు. తీగలకి వేర్లు వస్తాయా? ద్రాక్ష తీగలకి విడిగా వేర్లు ఏమైనా ఉంటాయా? ఉండవు. ఆ తీగలు ఏ కాండాన్ని నుంచి వచ్చినాయో ఆ కాండానికి వేర్లు ఉంటాయి. అవి భూమిలోకి తన్నుతూ ఉంటాయి. వాటి ద్వారా వచ్చేటువంటి సారం కాండాల్లోనికి, దానిలో ఉన్నటువంటి ఈ తీగలకు కూడా వస్తాయి. అంటే మనం విడిగా వేరుపారి ఉండలేము. క్రీస్తునందే వేరుపారి మనం ఉండాలి. ఆయన ద్వారా మన వేరు కూడా పారి ఉండాలా అని చెప్పేసి అంటాడు. కాబట్టి విశ్వాసులు కేవలం తమకు తాముగా బలంగా నిలబడాలనుకుంటే నిలబడలేరు, ఖచ్చితంగా ఫలించలేరు. వారు ఎక్కడ ఉండాలి? వారి జీవం క్రీస్తులో ఉండాలి. వారి వేరు క్రీస్తులోనే ఉండాలి. వారి వేరు, వారి జీవం క్రీస్తులో ఉన్నప్పుడే వారు ఆత్మీయ ఫలాలు ఫలిస్తారు. కొంతమంది మేము మారు మనసు పొందాము అని చెప్తారు, కానీ ఆ మారు మనసుకు తగిన ఫలం అయితే వారిలో ఉండదు. ఎందుకంటే వారి వేరు క్రీస్తులో అది వేరు పారలేదు, అది స్థిరపడలేదు. వారి వేరు క్రీస్తులోకి పోలే, పైనే ఉన్నారు అంతే, పైనే ఉన్నారు. కాబట్టి వారు ఆత్మఫలాలు ఫలించేటువంటి ఛాన్సు లేదు. మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, చూడమ్మా 5వ వచనం చదువు. యెరూషలేము వారును యూదయ వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. అతడు సద్దూకైల్లోను అనేకులు కొందరు రావడం చూసి వాళ్ళు ఏమంటున్నాడు? వాళ్ళు పైకే కేవలం శరీర సంబంధమైన బాప్తిస్మాన్ని వాళ్ళు యోచించి అదే నిజమనుకుని దాని ద్వారానే మేము రక్షింపబడిపోతాము అని అనుకుంటున్నారు. కానీ అలాంటి బాప్తిస్మం వారికి ఏ విధమైన మేలు చేయదు. ఎందుకంటే వారు క్రీస్తులో వేరు పారి ఉండలేరు, క్రీస్తునందు ఫలించలేరు కూడా. ఎందుకంటే వారి జీవం ఆంతర్యంలో లేదు, కేవలం బాహ్యంగానే ఉంది. ఇంకా చదువు. రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇది కావలసింది. మారు మనసుకు తగిన ఫలం ఎప్పుడు వస్తుంది? అది మన మారు మనసు క్రీస్తుతో అంటగట్టబడాలి. అంటారు కదా, అంటు కడతారు. చూడండి, చక్కగా మంచిగా మరి కాయలు కాసేటువంటి ఆ చివరి చిగురులను కట్ చేసి, పాల మొక్కలు ఉంటాయి, కొన్ని మొక్కలు కొంచెం బలంగా ఎదుగుతాయి, ఇంత ఎదుగుతాయి. అటువంటి దానికి కట్ చేసి దానిలో పెట్టి గట్టిగా చుట్టేసి కట్టేస్తారు. మరి ఈ చివర దానికి అతుక్కుపోదు. బలమేమో పాల మొక్కది, ఫలమేమో ఆ ముదురు మొక్కది. అందుకని మొక్క చిన్నగానే ఉండగానే అది కాయలు కాస్తుంది. మీకు చిన్ని మొక్కలు కాయలు కాస్తున్నాయండి, ఏంటనుకుంటున్నారు? అయ్యి కాయలు కాసేటువంటి ముదర మొక్కల చిగుర్లు తీసుకొచ్చి అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి మొక్కలు ఉంటాయి, అట్లా పాల మొక్కలు అంటారు. అట్లా ఆ మొక్కలకి ఘాటు పెట్టి దీన్ని చక్కగా చెక్కి అందులో పెట్టేసి
ఆ తర్వాత పాలిథిన్ పేపర్ పైన పెట్టేసి గట్టిగా గాలి వెళ్ళకుండా కట్టేస్తారన్నమాట. కట్టేస్తే ఏమవుతుంది, ఇది దానికి అతుక్కుపోద్ది. జీవం ఏంది, పాత మొక్కది, ఇది పాల మొక్కది, అక్కడి నుంచి నేలలోంచి వస్తుంటుంది. కానీ పైన వచ్చే కాయలు తిరిగి మొదర మొక్క అనమాట. అందుకని చిన్న మొక్కలే కాయలు కాసేస్తుంటాయి. అయ్యి బాబు ఇంత మొక్క ఎర్ర కాసేసింది అని మనం అనుకుంటున్నాం. కానీ అది నీరుగా వచ్చినటువంటి మొక్క అయితే కాదు, అది అంటు కట్టబడిన మొక్క. అలాగే క్రీస్తు అనేటువంటి ఒక జీవం కలిగినటువంటి ఒక మొక్కకు విశ్వాసం అంటుకట్టబడితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వీరి ఫలాలు మారిపోతాయి. అంతకుముందు క్రీస్తులో అంటుకట్టక పూర్వం వేరే విధమైనటువంటి ఫలాలు, ఈ శరీర కార్యాల ఫలాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఇదిలా కాదు. మామూలుగా అయితే మొక్క లేతదే, కాయలు ముదురు చెట్టు సంబంధమైనటువంటి ఆ రకంగా ఉంటుంది అంటూ. కానీ ఇక్కడ క్రీస్తులో అంటగట్టబడ్డం ఎలా ఉంటుంది, ఫలాలే మారిపోతాయి, ఫలాలు కూడా మారిపోతాయి, ఖచ్చితంగా అంతకుముందు ఫలాలు ఇంక ఉండవు. ఇప్పుడు పాల మొక్క అసలు ఇది ఏంటో ఎలాంటిదో అటువంటి నూతనమైనటువంటి ఫలాలే దాని నుంచి వచ్చేవిగా ఉంటాయి. అందుకని క్రీస్తులో వేరుపరాల, క్రీస్తుతో అంటుకట్టబడాలా అంటాడు. అంటుకట్టబడాలంట. రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అయితే కొమ్మలలో కొన్ని విరిచి వేయబడి అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయించడానికి ఏమీ లేదు. నువ్వు ఎక్కడ ఆల్రెడీ ఒలివ మొక్క ఉంది, అక్కడ ఒకదానికి కట్ చేసి తీసేశారు, నేను తీసుకెళ్ళి దానికి అంటగట్టారు. కాబట్టి ఇప్పుడు నీ జీవం ఆ అసలు మొక్కలో ఉంది, దాని వేరు నేలలో బలంగా పారి సారం వస్తుంది. దానిని బట్టి ఈ అంటు కట్టబడినటువంటి మొక్క ఫలిస్తుంది, అంతే కదా. కానీ నేనే ఫలిస్తున్నాను, నాదే ఈ ఫలము అని ఆ మొక్క అహంకరించకూడదు, విరవీయకూడదు. ఎందుకంటే అది దాని ఫలం కాదు. అది దేనికంటూ కట్టబడిందో ఆ చెట్టు సారంతో వచ్చినటువంటిది. ఆ చెట్టు వేర్లు నేలలో బలంగా పాతుకుని లోపలికి పోయి ఆ లోపల ఉండేటువంటి మంచి మినరల్స్, లవణాలని అది లాక్కుని అది నీకు అందిస్తాను, దానివల్ల నువ్వు ఫలిస్తున్నావు అంటాడు. అంటే ఇక్కడ అంటుకట్టినటువంటి ఆ చెట్టు క్రీస్తు అయితే అంటుకట్టబడినటువంటి ఆ రెమ్మ విశ్వాసం. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు అనేటువంటి ఒక ప్రధానమైన చెట్టుకు అంటుకట్టబడాలి. అప్పుడే క్రీస్తు సారంతో ఫలాలు వస్తాయి. అప్పుడే విస్తారమైన ఫలాలు, అవి మేలైనటువంటి ఫలాలు, అవి అకాల ఫలాలు కాదు, అవి నిజమైన ఫలాలు, అవి మనకి ఉపయోగపడేటువంటి ఫలాలే అవి కదా. కాబట్టి ఆత్మీయ ఫలాలు ధారాళంగా ఫలించాలంటే ద్రాక్షావల్లి అనేటువంటి క్రీస్తులో విశ్వాసి అనేటువంటి తీగ నిలిచి ఉండాలా. నిజమైనటువంటి ఆ చెట్టు అనేటువంటి క్రీస్తులో ఈ మొక్క ఏం చేయాలి, ఈ రెమ్మ పోయి దానికి అంటు కట్టబడాలి. క్రీస్తులోని సారాన్ని అది గ్రహించుకోవాలి. అప్పుడే అది ఫలించాలి. అది ఫలించిన దాన్ని బట్టి గర్వించకూడదు, అహంకరించకూడదు. చాలామంది క్రీస్తుని తక్కువ చేసేస్తారు. వారు ఆ రీతిగా ఫలించడానికి ఆధారమైనటువంటి క్రీస్తు,
వారి జీవితంలో వచ్చినటువంటి వెలుగులకు, వారి జీవితంలో వచ్చినటువంటి అభివృద్ధికి, ఆశీర్వాదాలు, వారి జీవితాల్లో వచ్చినటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి ప్రకాశం, ఇవన్నీ ఎవరి నుంచి వచ్చాయి? ఎవరి వల్ల వచ్చాయి? వారి జీవితాల్లో వచ్చేటువంటి సువాసనలు ఎవరి నుంచి వచ్చాయి? వారు దేనికి అంటే క్రీస్తుకు అంటగట్టబడి ఉండడం ద్వారా దానిలో నుంచి వచ్చినాయి తప్ప అవి వీరి సొంతం కాదు. కానీ చాలామంది అది మా సొంతమే, మేమే అన్నట్టుగా అసలు చెట్టును పక్కన పెట్టేసి ఈ కొసలు తీగలు మేము మట్టికే ఆహా ఓహో అనుకుంటున్నాను. అందుకే ఆ మాట చెప్పాడు ఆయన కదా పౌలు గారు. అది 24వ వచనం కూడా చదువుతున్నానని, రోమ 11:24, రోమ 11:24. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుంచి కోయబడి స్వభావ విరుద్ధంగా మంచి ఒలీవ చెట్టు అంటాడు. అంటే 2 రకాలైన ఒలివ చెట్లు ఉంటాయి. అడవి ఒలీవ చెట్టు, దానికి అదే మొలిచింది, అదే అనుకున్నాం కదా, దానికి అదే మొలిచి వచ్చేస్తుంది, దొండ కాసేస్తుంటుంది, అది దానికి అదే పెరిగిపోతుంటుంది, కాకరి అది కూడా కాసేస్తుంటుంది. కానీ అవి మనకి తినడానికి ఏం పనికిరావు. అలాగే ఒలివ మొక్కలు కూడా వాటికి అవే మలిచిపోతాయంటే అడవిల్లో. అటువంటి దాన్ని తీసుకొచ్చి అసలు నిజమైనటువంటి ఒలివకు అది అంటగట్టబడినప్పుడు, అంటు చేయబడినప్పుడు దాని ఫలాలు అప్పుడు నిజమైనవిగా ఉంటాయి, నిజమైనవిగా ఉంటాయి. కానీ వాస్తవానికి అది అడవి, అది మంచిది కాదు, అది కారు ఫలాలు ఇచ్చేటువంటి చెట్టు, అది ఉపయోగపడనటువంటి ఫలాలు దాని నుంచి వచ్చేటువంటివి. కానీ దాన్ని తీసుకొచ్చి అసలైనటువంటి ఒలీవ చెట్టుకు అంటు కట్టడం ద్వారా ఇప్పుడు దాని ఫలాలు కూడా మారిపోతూ ఉన్నాయి కదా. కాబట్టి నీ స్వభావం ఎలాంటిది? అసలు అది లోక సంబంధమైనటువంటి స్వభావం అనేది, ఆత్మ సంబంధమైన స్వభావం కాదు. కాబట్టి మీ స్వభావాన్ని బట్టి నీలో వచ్చేటువంటి ఫలాలు ఎలా ఉంటాయి? శరీర సంబంధమైనవి కానీ ఉంటాయి. అటువంటి నిన్ను తీసుకొచ్చి క్రీస్తు అనేటువంటి నిజమైనటువంటి ఒలివ, నిజమైనటువంటి ద్రాక్ష దానికి అంటుకట్టినప్పుడు ఇప్పుడు నీ స్వభావమే మారిపోతుంది, పూర్తిగా మారిపోతుంది. ఫలాలు కూడా మారిపోతాయి. శరీర కార్యం అనే ఫలం పోయి ఆత్మ ఫలం వచ్చి కూర్చుంటుంది. అది ఎక్కడుంది? ఆ శక్తి నీలో ఉందా? నీలో లేదు. నువ్వు అసలైనటువంటి ఒలీవ, నిజమైనటువంటి ద్రాక్ష, దానికి నువ్వు అంటుకట్టబడ్డావు కాబట్టి ఇప్పుడు నీ స్వభావం కూడా మారిపోయింది. అప్పుడు నీలోంచి వచ్చేటువంటి ఫలాలు కూడా మారిపోతాయి. కాబట్టి మరి మన ఫలాలను బట్టి మనం నిజమైనటువంటి క్రీస్తు అనేటువంటి ఒలీవ చెట్టుకు, లేకపోతే ద్రాక్ష చెట్టుకు, ద్రాక్ష ఆ వల్లికి అంటుకట్టబడ్డామా మనం? మనలో నుంచి వచ్చినటువంటి ఫలాలు అవి ఎలాంటివి? అంతకుముందు ఉన్నటువంటి స్వభావ సిద్ధమైనటువంటి ఫలాలేనా, లేకపోతే ఇప్పుడు క్రీస్తులో అంటుకట్టబడడం ద్వారా వచ్చినటువంటి ఫలాలా? దీన్ని విశ్వాసి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే స్వాభావికమైనటువంటి చెట్లు కూడా కాసేస్తాయి, చాలా ఫలాలు వచ్చేస్తుంటాయి, కానీ అవి పనికి రావు. కానీ ఆ స్వభావానికి విరుద్ధమైనటువంటి చెట్టు, అది మంచి ఫలాలనిచ్చేటువంటి చెట్టు, దానికి నిన్ను అంటుకట్టడం ద్వారా ఇప్పుడు ఆ ఫలాలు మారిపోతాయి. స్వాభావికమైనటువంటి ఫలాలు, ఆ పనికి రానటువంటి ఫలాలు అవి పూర్తిగా మారిపోయి పనికొచ్చేటువంటి ఫలాలు. విశ్వాసులు అందరికీ పనికొచ్చేటువంటి ఫలాలే కనబడాలి. అందరికీ పనికొచ్చేవి, అందరూ మెచ్చేవి, అందరూ ఇష్టపడేవి. ఆత్మఫలం ఒక 9 ఉన్నాయి కదా, అందులో ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? అందులో ప్రేమ అంటే ఇష్టం లేనివాడు ఉంటారు ఎవరైనా? ఉండరు. మంచితనం దాన్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు ఎవరైనా? సంతోషం దాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? సమాధానం దాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలా 9 కూడా, ఆ 9 ఫలం కూడా, ఆ 9 ఫలాలు ఇష్టపడని వారంటూ ఎవ్వరు కూడా
ఉండరు. వీటి ద్వారా సారం లేనటువంటి ఆ మనుషులకు సారం కూడా అందుతుంది. వీటి ద్వారా సారం కూడా అందుతుంది. అందుకని ఏమన్నారు ఈయన మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 13వ వచనంలో, మీరు లోకమునకు ఉప్పు అన్నారు. మీరు లోకానికి ఉప్పు అన్నారు. అంటే ఈ ధారాళమైనటువంటి ఫలాలు ఎంతోమందికి ఉపయోగపడతాయి. అందరి నోరు తీపి చేస్తాయి. అందరూ ఇష్టపడేలా అవి చేస్తాయి. అందరూ తృప్తి పడేలా, సంతోషించేలా చేస్తాయి. ఉప్పు అంతే కదా. ఉప్పు లేకపోతే దేన్ని మనం తినగలం, అది దేన్ని తాగగలం. ఓ మజ్జిగలో ఉప్పు వేసుకోకుండా తాగితే ఏముంటుంది అందులో? చప్పచప్పగా పెద్ద ఇష్టంగా ఏమి ఉండదు. అంతే కదా. ఒక కూరలో ఉప్పు వేసుకోకుండా వండుకుంటే అన్నీ చాలా విలువైనటువంటి సామాగ్రి అంతా ఉపయోగించేసాం, అందులో అన్నీ వేసేసాం. ఉప్పు లేకపోతే పారేయడానికి తప్ప తినడానికి పనికి వస్తుంది, అది పనికి రాదు. అలా లోకమంతా ఉప్పు లేకుండా ఉన్నారు. ఉప్పు సారం, అది ప్రభువు నుంచి వచ్చేటువంటి సారం. అది లేకుండా ఈ లోక సంబంధమైనటువంటి సారాలతోటి బతికేస్తూ ఉన్నారు. కానీ క్రీస్తునందు ఉండేటువంటి వారు విశ్వాసులు 9 ధన్యతలు చెప్పారు కదా. ఆయా విషయాల్లో నిజంగా ధన్యులైనటువంటి వారు, అవి ఏమైతే లక్షణాలు ఉన్నాయో అవి కలిగినటువంటి వారు 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యులు 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 అని చెప్పాడే. ఆయా ధన్యతలే ఆత్మఫలాలు. ఆయా ధన్యతలు ఎవరు కలిగి ఉంటారు? వాళ్ళు ఎలా ఉంటారంటే లోకానికి పడేవారుగా ఉంటారు. ఉప్పుని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. అది లేకపోతే దేనికి రుచి లేదు, అసలు రుచి లేదు. కాబట్టి విశ్వాసులు కూడా అలాగే లోకానికి రుచిని ఇచ్చేటువంటి వారుగా ఉండాలంట. అంటే వారి మాట ఉప్పేసినట్టుగా రుచికరంగా ఉండాలంట. అన్నీ కూడా వారి చూపులో నిష్కల్మషత్వం, కన్నింగ్నెస్ ఉండదు. కొంతమంది చూపులో యథార్థత ఉండదు, అది కపటంతో ఉంటాయి ఆ చూపులు. ఆ చూపులో కన్నింగ్ ఉంటుంది, కన్నింగ్ మెంటాలిటీ ఉంటుంది. మోసగాళ్ళ చూపులు మనకు తెలిసిపోతాయి. కల్మషం లేని వారి చూపు, మోసగాళ్ళ చూపు తెలిసిపోదా? తెలిసిపోద్ది, ఖచ్చితంగా తెలిసిపోద్ది. కాబట్టి విశ్వాసులు అన్నీ కూడా ఇతరులకు మేలు చేసేవి, ఎవరికి హాని తలపెట్టినటువంటి లక్షణాలే, ఆ ఫలాలే ఉంటాయి అంటాడు. ఇంకా తర్వాత వచనంలో ఇంకో మాట చెప్పాడు, 14వ వచనంలో, మీరు లోకానికి వెలుగై ఉన్నారంటాడు. విశ్వాసులు లోకానికి వెలుగుగా ఉండాలంటాడు. అంటే లోకం చీకట్లో ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే యథార్థత అనే వెలుగు ఉండదో అప్పుడు వారి జీవితం చీకటే. చీకటి సంబంధమైన క్రియలే చేస్తారు. మోసం, అన్యాయం, అసత్యం, అక్రమం, ఇవన్నీ బహిరంగంగా చేస్తారు. ఎవరైనా చేయరు, రహస్యంగా చేస్తారు. అంటే చీకటి సంబంధమైన క్రియలు. అలా సంపాదించే డబ్బుని ఏమంటారు? నల్ల డబ్బు అంటారు, చీకటి డబ్బు అంటారు. నల్ల డబ్బే కాదు, బంగారం కూడా నల్లదైపోద్ది, నల్ల బంగారం అయిపోద్ది. పత్రాలు కూడా నల్ల పత్రాలు అయిపోతాయి. ఏదో భూమి కొంటారు, దానికి సంబంధించిన పత్రాలు, అవి ఏమి బహిరంగంగా వెలుగులోకి పెట్టరు, బయటికి కనపడినెవరు. కనపడితే కంప్లైంట్కి పోతాయి. ఎందుకంటే అవి చీకటితో వచ్చినాయి, చీకటి సంబంధమైనటువంటివి. అలా చీకటిలో నిండిపోయినటువంటి ఈ లోకానికి విశ్వాసి వెలుగు చూపేవాడుగా ఉండాలి. వెలుగై ఉన్నారు, ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు కదా. ఇవి మరి ధారాళమైనటువంటి ఫలాలు. ఇలాంటివి విశ్వాసులు ఖచ్చితంగా ఉంటాయి. ఒలీవ వృక్షం ఎలా అయితే అన్ని రకాలుగాను ఉపయోగపడుతుందో, అలాగే ఈ
మనం చెప్పుకునే తమాల వృక్షం కూడా ఎలా అయితే అన్ని రకాలుగాను అది ఒలివ మొక్కలు పళ్ళు తింటారు, దాని గింజల నుంచి నూనె తీస్తారు, దాని ఆకుల నుంచి ఈ వనమూలికలుగా పనికొస్తాయి, ఔషధం, అనేక రోగాల్ని తగ్గించడానికి మందులు తయారు చేస్తారు. అలా అది కూడా చాలా అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకని యేసుప్రభుని కూడా ఒలివ మొక్కతోటి పోల్చారు అక్కడ. అది చెప్పాడు కదా, అక్కడ ఒలివ స్వాభావికంగా అడవిలో పెరిగేటువంటి ఒలివ మొక్క, దాన్ని తీసుకొచ్చి అని చెప్పేసి అని. తర్వాత 11 అయిపోయింది. చివరిగా ఆరవది మనం చూద్దాం. ఇది విజయానికి సూచనగా కూడా దీన్ని వాడతారు. ఖర్జూరపు మట్టల్ని విజయానికి సూచనగా కూడా దీన్ని వాడతారంట. యెషయా 54వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. నీతి గల దానివై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా ఉంటారు. నీతి అంటే నీత భీత, భీతి అంటే భయం. భయం అనేది నీకు అస్సలు ఉండదు, అది నీ దగ్గరికి రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు అందరూ నీ పక్షం వారైపోతారు. అన్ని రకాల విజయాలే, అన్ని రకాలుగాను విజయమే. ఇది విజయానికి సూచనగా కూడా ఈ చెట్టు ఉంటుంది. దీంతో పోలుస్తారు అన్నమాట. ఇంకేంటంటే దీని బట్టలు, యేసు ప్రభుని ఆయన గాడిద మీద అధిరోహించినప్పుడు, దాన్ని యెరూషలేము వీధుల్లోకి తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా ఈ ఖర్జూరపు మట్టలు చేతపుచ్చుకొని నేల మీద కూడా పరుస్తూ జయ జయ ధ్వానాలు చేశారు. నీతి రాజు యెరూషలేములోనికి వస్తున్నాడు కదా, వస్తున్నాడు. ఏ దోషము లేనివాడుగా నీలోనికి వస్తూ ఉన్నాడు. మనం పాట కూడా పాడతాం కదా, ఏం పాట పాడతాం అది చెప్పండి. ఇదిగో నీ రాజు వచ్చుచుండే అనే దాంట్లో చరణం ఉంటుంది ఇక్కడ కదా. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే అని చెప్పేసి పాట మనం పాడతాం. అలాగే ఆయన విజయోత్సవంతో, అంటే రాజులైనప్పుడు వారికి జయ జయ ధ్వానాలు చేసేటప్పుడు కూడా ఈ ఖర్జూరపు మట్టలను తీసుకొచ్చి పరుస్తారు, చేతపుచ్చుకుంటారు, పుచ్చుకుని జయ జయ ధ్వానాలు చేస్తారనమాట. దానికి కూడా ఈ తమాల వృక్షాన్ని వాడతారు, దీని ఆకుల్ని వాడతారు. కాబట్టి విజయ సూచన, విజయ సూచన. అలాగే విశ్వాసులకు విజయ సూచనగా విశ్వాసి దీంతో పాటు ఉండాలంటే, తర్వాత వీరి విజయ సూచన లోకాన్ని గెలిచారు అనేటువంటి సూచన, లోకమును గెలిచారు అనేటువంటి సూచన దీని ద్వారానే అంటుంది. ఆ తర్వాత దీన్నంట అతివృష్టి కానీ అనావృష్టి కానీ దీన్ని ఏమీ చేయలేదంట. అతివృష్టి, వరదలు వచ్చేస్తాయి కదా, వరదలు ఏమైనా వచ్చి ఈ చెట్లను పడగొడతాయా? వరదల్లో ఈ చెట్లు అయినా పడిపోయినట్టుంటాయి ఎప్పుడన్నా? వరదల్లో కొబ్బరి చెట్లు కానీ తాటి చెట్లు కానీ పడిపోయినాయని చెప్తావా? పడవయ్యి, పడిపోవు. ఇప్పుడు లంకలు ఉన్నాయి, గోదావరి లంకలు. గోదావరి మధ్యలో ఏర్పడినటువంటి భూభాగం అది. దానికి అటువైపున ఇటువైపున గోదావరి వెళ్తూనే ఉంటుంది. మధ్యలో మెరక ఏర్పడిపోద్ది, లంక కింద ఏర్పడిపోద్ది, మామూలు నేలలాగానే అయిపోతుంది. దాని మీద ఈ కొబ్బరి చెట్లు వేస్తారు. కొబ్బరి చెట్లు వేలాదిగా ఉంటాయి కొబ్బరి చెట్లు. అది మరి బాగా ఎక్కువ వరద వస్తే కానీ మొలగదు, అది దాని మీదకి ఎక్కువ వరద వస్తేనే ఆ లంక కూడా మునిగిపోయి ఆ చెట్ల మధ్య నుంచి చాలా వేగంగా వెళ్తుంది నీరు. ఆ చెట్ల మధ్యలో నుంచి చాలా వేగంగా వెళ్తుంది, హోరెత్తిపోద్ది, బయటికి చాలా హోరొస్తుంది. అంటే చెట్టు పక్క నుంచి నీరు వెళ్ళినప్పుడు సౌండ్ వస్తుంది కదా,
చాలా ఊరొస్తుంది. అంత వేగమైన ప్రవాహం వాటి మధ్య నుంచి వెళ్ళినా సరే ఆ చెట్లేమి పడిపోవు, పడవయ్యి. అంటే ఇలాంటివి మీరు చూసి ఉండరు ఎప్పుడను. ఆ చూసే అవసరం కూడా ఉండదు, ఆ పరిస్థితి కూడా ఉండదు. నేను లంకల్లో ఉన్నాం కదా, ఆ గోదావరి లంకల్లో ఉన్నాం కదా, అందుకని కళ్ళారా చూసే వాటిని. ఒక చెట్టు కూడా పడదు, ఒక కొబ్బరి చెట్టు అసలు పడదు, ఎక్కడ కొబ్బరి చెట్టు పడిపోదు. భయంకరమైన వాన వరద వచ్చేసినా సరే ఆ చెట్టుకి హాని అసలు ఉండదు. అలాగే వర్షాలు పడవు. మరి లంక పైన ఉంది కదా, దెబ్బ మీద ఉంది అది, దానికి నీళ్లు చూస్తే లోపల ఎక్కడో ఉంటే అడుగును కొన్ని. వర్షాకాలం కానప్పుడు గోదావరి నీళ్ళు ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారు? చాలా అడుగులు ఉంటాయి, 2 స్టెప్పుల కింద ఉంటుంది అది. ఇలా పెద్ద ఎత్తు గట్టి దిగాలి. దిగిన తర్వాత కొంతవరకు ప్లాట్ ఉంటుంది, దాన్ని ఏమో కన్ను అంటారు, దాన్ని కన్ను అంటారు దాన్ని. అది దాటిన తర్వాత మళ్ళీ చాలా కిందకి దిగాలి, అక్కడ ఉంటాయి నీళ్ళు, దాన్ని ఏరు అంటారు. గోదావరికి పెద్ద ఏటి గట్టు, కన్ను, ఏరు అలా 3 రకాలుగా ఉంటుంది. వర్షాకాలం మాత్రమే ఏరు నిండుద్ది, మిగతా కాలంలో బ్యారేజ్ దగ్గర ఆపేస్తారు, నీళ్ళు రానవరి కిందకే, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అవతలకి. పోటు వచ్చినప్పుడు మట్టుకే కొంచెం ఇబ్బంది అవుద్ది, కానీ అది పాటలో ఉన్నప్పుడు ఇంత లోతు ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆ పాయ, అలా ఉంటుంది అన్నమాట. కానీ వర్షాకాలం బ్యారేజ్ గేట్లు ఎత్తేస్తారు, ఇంకప్పుడు ఏరు నిండిపోయి కన్ను ఎక్కేసి అది నిండిపోయి ఏటుగట్టు పైదాకా వచ్చేసి దాని మీద నుంచి కూడా పొర్లిపోద్ది, అంత భయంకరంగా వస్తుంది. దాదాపు 3 కిలోమీటర్ల ఏరియా ఉంటుంది ఏకంగా. ఆ 3 కిలోమీటర్ల ఏరియా పరుగు అనమాట, పరుగు. ఆ లంకల్లో పనిచేయడం వల్ల ఇవన్నీ కళ్ళారా చూసేటువంటి అవకాశం వచ్చింది. ఈ కన్ను ఎక్కిన తర్వాత, కన్ను పైకి ఎక్కిన తర్వాత ఇంక రాకపోకలు తగ్గిపోతాయి, పెద్దగా ఉండవు. అంటే పడవ నిలబడదు, చాలా కష్టమైపోతుంది. ఏటిలో ఉన్నంతసేపు తిరుగుతాయి పడవలో. మేము కూడా ఏటిలో ఉన్నంతసేపు నేనే తెడ్డట్టుకునేవాడు, చుక్కా నేనే. ఆడు ఏం చేస్తానంటే ఈ తినంగా దాటాలి, కానీ ఈ తినంగా కనుక పడవని ఏట్లో వదిలిపెట్టాడా ఆయన ఎక్కడికో వెళ్ళిపోద్ది, 1 కిలోమీటర్ కిందకి వెళ్ళిపోద్ది. అందుకని ఈ ఏటు వారంతా గడేసి లానెట్టుకుంటా 1 కిలోమీటర్ వెళ్తాడు పైకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక అక్కడ దాకా నేనే తిడ్డట్టుకోవడం, మెట్టారా తిట్టించుకున్నాను పెట్టాడు. ఇలా లంకల వాళ్ళు పట్టుకునేవారు కాదు, నేనే పుచ్చుకునేవాడు, అలవాటైపోయింది బాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ పుచ్చుకుని ఏట్లోకి వేస్తారన్నమాట. ఇక గడకి అందదు అది, ఇంకా తెడ్డితోటే ఇలా అనుకుంటూ ఉండాలి. తెడ్డితోటే ఇలా అటు ఇటు అంటూ ఉంటే కొంచెం ముందుకి జారుతూ ఉంటుంది, ముందుకెళ్తుంది, కిందకి దిగిపోతూ ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది. 2 జరుగుతాయి ఒకేసారి. అలా ఈ తినంగా వస్తాడనమాట. అలా ఉంటుంది ఆ వరదప్పుడు పడవ వెళ్ళే పరిస్థితి. నాకు అస్సలు భయం అనేది ఉండేది కాదు. ఆ పడవ అంచు మీద అరికాళ్ళతో కూర్చుని ఉండాను, పడవ అంచు మీద అరికాళ్ళతో కూర్చుని ఉండాను. అస్సలు భయం అనేది లేదా, ఎందుకంటే ఈతొచ్చు, ఆ పడితే ఏమంది పెద్ద, ఇది పడవట్టుకోవచ్చు, నాకు దయ్యం అనమాట. ఈత రాకపోతే ఆ మధ్యలో కూర్చుంటారు, ఎక్కడ కూర్చున్నా మునిగిపోతాడు. ఈత రానుడు ఆడ అంచుని కూర్చున్నా, లేకపోతే లోపల ఎక్కడో కూర్చున్నా పడవ మునిగితే ఏముంది, ఈత రానుడు ఎక్కడున్నా ఒకటే, ఈత వచ్చినప్పుడు ఎక్కడున్నా ఒకటే. అలాగే కూర్చొని అలాగే వెళ్ళేవాడిని. అది కూడా దేవుడు చూపించాడు. కానీ ఇజ్రాయెల్ దేశం వెళ్ళైపోతారు 2 సార్లు వేలైపోయింది. నేను వెళ్ళకూడదేమోలే, నేను వెళ్ళకూడదు అనుకుంటా, ఇది దేవుని చిత్తం కాదు. ఒకసారి అయితే డబ్బులు కట్టేసి అన్నీ వచ్చేస్తున్నాయి, వీసాలు వచ్చేస్తున్నాయండి, వెళ్ళిపోదాం అన్నారు. డబ్బులు వెనక్కి ఇచ్చేసారు. మళ్ళీ అక్కడ ఏదో గొడవలు ఉన్నాయి, వీసాలు ఎత్తలేదు. రెండోసారి అయితే సామాన్ సర్దుకుని హైదరాబాద్ దాకా వెళ్ళిపోయాను. రేపు పొద్దున విమానం ఎక్కెత్తకే. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొట్టమొదటి సర్దుకుని మళ్ళీ వచ్చేసాను. 2 సార్లు అలా జరిగింది. అంతే. ఇంకా ఇప్పుడు వెళ్ళే పరిస్థితులు ఏమండుకోద్ది, వయసు పెరిగిపోతుంటుంది కదా, ఇంకేం వెళ్తాం. అక్కడ నడవాలంటే ఎక్కడ నడుస్తాం, ముసలోళ్ళు
నడవలేం కదా. అమ్మ ఇప్పుడు వచ్చింది కరెంటు ఇప్పుడు వచ్చిందా, దీన్ని ఆన్ చేయించాము ఇప్పుడు కదా. కాబట్టి అది అంత భయంకరమైనటువంటి వరద వచ్చినా సరే ఆ చెట్టు పడిపోదు. అలా నీరు అందకుండా ఎక్కడికో లోపలికి వెళ్ళిపోతుంది నీరు. వరద వచ్చే కాలం తక్కువ, మొత్తం 2 నెలలు ఉంటుంది, అంతకంటే ఎక్కువ రాదు. 2 నెలలే, అంతకంటే ఎక్కువ రాదు. కానీ ఆ తర్వాత 10 నెలల పాటు అసలు నీళ్ళు అందవు. దానికి లోతు ఎక్కడో తాడి చెట్టు అంత లోతులో ఉంటుంది, లంక అంత ఎత్తు ఉంటుంది. ఆ లంక తినగా ఏమన్నా కానీ లోపల దిగితే పైకి ఎక్కలేవు, మనుషులు ఎక్కలేరు, దోళ్ళు ఎక్కలేవు. అలా ఉంటుంది ఏకంగా, అంత లోతున ఉంటుంది. అయినా సరే చచ్చిపోదు ఆ చెట్టు. మొత్తం ముంచెత్తేసినా చావదు. అలా ఆయన అందకన్నా ఎక్కడో అడుక్కెళ్ళిపోయినా చావదు. అంటే అతివృష్టి అనావృష్టి దాన్ని ఏమీ చేయలేవు అంతే. కాబట్టి ఇప్పుడు దాని వేళ్ళు ఎండిపోవు, దాని ఫలాలు కూడా రాలిపోవు. నీళ్ళు ఎక్కువైంది కదా అని ఏమి ఫలాలు రాలిపోవు, నీళ్ళు అందలేదు కదా అని ఏమి ఫలాలు రాలిపోవు. మార్పే ఉండదు, దాని ఫలాల్లో మార్పేమీ ఉండదు. విపరీతమైన వరద వచ్చిన, విపరీతమైన నీటి ఎద్దడి వచ్చేసిన దాని ఎదుగుదలలో కానీ దాని ఫలాల్లో కానీ మార్పేమీ ఉండదు. అలాగే నీతిమంతులు కూడా వారు విశ్వాసం అనేటువంటి క్రీస్తు నుంచి వచ్చేటువంటి ఆ సారాన్ని కలిగి ఉంటారు. అలాంటి వారి జీవితాల్లో చూడండి, మనం బాగా లాభం వచ్చేసింది అనుకోండి, బాగా సంతోషపడిపోతున్నామా? లేకపోతే బాగా కొద్దిపాటి నష్టం వచ్చిందనుకోండి, దుఃఖపడిపోతున్నామా? ఈ 2 ఉంటే మనం క్రీస్తులో వేరి పారలేదు, మనం వేరు ఆయనలో పారలేదు. ఆయనలో వేరు పారి ఉంటే సమృద్ధిని బట్టి ఎగిరెగిరి పడిపోవు. అలానే కొద్దిపాటి నష్టాన్ని బట్టి ఏమీ కుంగిపోవు. 2 సమానంగా ఉంటాయి. ఎందుకంటే ఏది నిజం కాదు, ఏది నిజం కాదు. నిజమా? ఏది నిజం కాదు. ఇది ఎందుకు అయ్యింది, ఇది ఎలా అనే ప్రశ్న ఎప్పుడూ విశ్వాసి కలిగి ఉండాలి. దానిని బట్టే దిద్దుకుంటాడు, సరి చేసుకుంటాడు. అంతేగాని అటువంటి ప్రశ్నలు లేకపోతే సరి చేసుకునే అవకాశమే లేదు. ఒక ప్రశ్న మన ఎప్పుడూ ఉండాలి, అది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ పిల్లాడు ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి, ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను, దీనివల్ల ఇందులో నేను బాగా ప్రిపేర్ కాలేదు, ఏది నాకు సరిగా అర్థం కాలేదు. ఇప్పుడు వాటిని సరి చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఎందుకు ఇలా జరిగింది, అలా ప్రతిదానికి జవాబు దొరుకుతుంది. అలాంటి ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఖచ్చితంగా దాని జవాబు దొరుకుతుంది. బాగా లాభం వచ్చిందనుకోండి, ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు ఇంత ఎక్కువ లాభం వచ్చింది, కొన్ని ప్రశ్నలు జవాబులు దొరుకుతాయి. దీనివల్ల నాకు ఇంత బాగా లాభం వచ్చింది. ఒకవేళ నష్టం వచ్చిందనుకోండి, ఎందుకు ఇలా నష్టం వచ్చింది, మళ్ళీ దాన్ని ప్రశ్న వేసుకోవాలి. అప్పుడు ఎగిరికి అంతేయడాలు ఉండవు, కృంగిపోవడాలు ఉండవు. దీనికి తగ్గ జవాబు దానికి దొరుకుతుంది ఖచ్చితంగా. టోటల్గా ఏంటంటే ఏది సత్యం కాదు. నీకు వచ్చే ఐశ్వర్యము సత్యం కాదు, నీకు వచ్చే పేదరికము సత్యం కాదు. సత్యం అంటే నిత్యము నిలిచుండేది, సత్యము అంటే నిత్యము నిలిచుండేది. నీకు వచ్చే ఐశ్వర్యము నిత్యము నిలిచి ఉండదు, అలా నీకు వచ్చి ఆ దరిద్రము అది నిత్యము నిలిచి ఉండదు. కాబట్టి అవి సత్యం కాదని మనం ఒప్పుకోవాలి. మరి సత్యం కాని దానికోసం ఎందుకు గందలేయడం, సత్యం కాని దానికోసం ఎందుకు కుంగిపోవడం? సత్యాన్ని బట్టి నువ్వు ఆనందించాలి అంతే.
సత్యాన్ని బట్టి. కానీ సత్యం కాని దానికోసం ఎందుకు ఆనందపడతావు? సత్యం కాని దానికోసం ఎందుకు కృంగిపోతావు? ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు కదా. అసలు ఈ లోకమే మనకు శాశ్వతం కాదు, ఈ లోకమే అసత్యం మనకు, ఇది సత్యం కాదు. సత్యమైన లోకం మన పౌరస్థితి, అది పరలోకమందు ఉన్నది, అది సత్యం. అది ఎప్పటికీ ఒకేలా ఉంటుంది, అది ఎప్పుడూ మారదు, అది ఎప్పుడూ తీసివేయబడదు. కానీ ఈ లోక సంబంధమైనది ప్రతీది కూడా మనం మోసపోతుంటాం. ఇదే సత్యం అని, ఇదే సత్యం అని కదా. ఏది సత్యం? నిజంగా ప్రతి అవయవం, మన కళ్ళు మనకి సత్యమా? ఎప్పుడు చూపు అలాగే ఉంటుందా? కొన్నాళ్ళు పోయాక పోద్ది, ఈ అద్దాలు వస్తాయి, ఈ పెరిగిపోతాడు, వీటి మందం పెరిగిపోతూ ఉంటుంది, వీటి మందం పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇవి సత్యం కాదు. ఈ పళ్ళు ఏమన్నా సత్యమా? అయ్యి కట్టుడు పళ్ళే. కొంతమందికి వెళ్ళని ఊడిపోయాక అందంగా కట్టించుకుంటారు, అంతకుముందు బాగుండవు. కానీ ఇప్పుడు కట్టుకున్న కట్టుడు పళ్ళు చాలా అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి, తెల్లగా ఉంటాయి. ఇప్పుడు కూడా కట్టుడు పళ్ళు నిజమే, అవి నిజమా? అవి కాదు. ఇదేమి బలం ఏదన్నా సత్యమా? అది ఉండదు, అవి కండలన్నీ వెళ్ళిపోతాయి కదా. ఈ తలకుండి రంగు ఏమన్నా సత్యమా? పెద్ద నల్లగా నిగరగలు ఆడిపోతూ ఉండొచ్చు, తర్వాత అది కూడా ఇలాగ అయిపోయి ఆఖరికి ఉడతలు పీకిన తాటంకలాగా తెల్లగా అయిపోతుంది. కాబట్టి ఏది సత్యం మనకి? ఏది సత్యం? ఏది సత్యం కాదు. ఈ లోక సంబంధంగా మనకి ఏది సత్యం కాదు, ఈ లోకమే సత్యం కాదు. ఇప్పుడు సత్యం కాని దానికోసం ఎందుకు మనం అతిశయించటం? ఈ సత్యం కాని దాన్ని పట్టుకొని ఎందుకు ఉప్పొంగిపోవడం, ఆనందపడ్డాం? సత్యమయ్యున్నది ఏదో దానిలో మన ఆనందం ఉండాలా ఎప్పుడు కూడా. అది విశ్వాసికి మొట్టమొదటి పాఠం. అది ఈ లోక సంబంధమైన ఈ అసత్యాన్ని సత్యం అనుకునేటువంటి మనుషులు, విశ్వాసులు కాలేరు. మనకు వచ్చినటువంటి శోధన సత్యమేం కాదు, ఎప్పటికీ ఉండదు, అది మారిపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తెరగాలి కదా. ఇప్పుడు ఆ చెట్లకు వరదలు సత్యం కాదు, అలా అని వర్షాలు లేని కాలమో సత్యం కాదు. వర్షాలు లేని కాలం, నీటి ఎదురున్న కాలం వస్తుంది, తర్వాత మళ్ళీ వరదలు వస్తాయి. ఏది నిలబడుతుంది? ఎప్పటికీ ఒకటే ఉండిపోద్దా? ఎప్పటికీ వరదలు వస్తూనే ఉంటాయా? లేకపోతే ఎప్పటికీ నీరు లేని పరిస్థితే ఉంటుందా? ఉండదు. రెండు పరిస్థితుల్లో కూడా అది ఫలం మాందా, అది ఫలించటం మాందా. విస్తారమైన ఫలాలు అది ఫలిస్తూనే ఉంటుంది. కాబట్టి విశ్వాసి కూడా సర్వకాల సర్వావస్థల్లోనూ తన ఆత్మీయ ఫలాల్లో మార్పేమీ ఉండకూడదు. అంటే వారి వేరు క్రీస్తులో పారి ఉండాలా. వారు స్వాభావికంగా అడవిలో ఎక్కడో బయట పెరిగిన మొక్కైనా సరే, వారు మారు మనసు, అలాగే పశ్చాత్తాపం, పాపక్షమాపణ, బాప్తిస్మం ద్వారా ఆ రెమ్మ తీసుకొచ్చి క్రీస్తు అనేటువంటి వాస్తవమైనటువంటి మొక్కకు అది అంటుకట్టబడినప్పుడు ఇప్పుడు దీని ఫలాలు కూడా మారిపోవాలంతే, అవి ఆత్మీయ ఫలాలుగా మారిపోవాలా కదా. కాబట్టి మరి ఈ వృక్షం ద్వారా దేవుడు మనకి, ఇంకా చూడండి ఇందులో 15వ వచనం చదవండి, 92 కీర్తన 15వ వచనం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడతా ఉంటారంట. ముసలితనమందు అంటే శరీరానికే ముసలితనం, కానీ ఆత్మకు వార్ధక్యం లేదు. కాబట్టి విశ్వాసులు ఆత్మ సంబంధులు, కాబట్టి వారికి వృద్ధాప్యం అనేదే లేదు. ఈ లోక సంబంధంగా, శరీర సంబంధంగా వృద్ధులైపోతున్నట్టుగానే కనపడతారు, కానీ మరి ఆత్మీయంగా ఇంకా 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 ఎదుగుతారు. చిగురు వస్తేనేగా ఎదిగేది, చిగురు రాకపోతే ఎదుగుదల ఆగిపోయినట్టే కదా. ఏ చెట్టుకైనా సరే చిగురు రాలేదు ఇంకా అంటే, మువ్వు రాలేదు అంటే దాని ఎదుగుదల అక్కడితో ఆగిపోయినట్టే. కానీ విశ్వాసులకి
అలా ఆగిపోవడం అంటూ ఉండదంట. అది వయసుతో నిమిత్తం లేదు. ఎంత వయసు వచ్చేస్తా ఉన్నా సరే, ఎంత ఎదిగిపోతా ఉన్నా సరే, వాళ్ళు ఇంకా ఆత్మీయంగా చిగురు పెడుతూనే ఉంటారన్న. చిగురు పెట్టి ఫలిస్తూనే ఆత్మీయ ఫలాలు ఇంకా 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 ఫలిస్తూనే ఉంటారు. ఎదుగుదల అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఉంటుంది, ఒకేసారి రాదు. మెల్లమెల్లగా ఎదుగుదల వస్తుంది. ఎందుకంటే నాలోనే కనపడుతుంది ఆ ఎదుగుదల నాకు. ఇప్పుడు నేను చెప్పిందే ఈ 92వ కీర్తనలో ఈ 12 నుంచి ఈ 15 వచనాల ఈ భాగాన్ని ఇవరకు ఎప్పుడో చెప్పా, 10-11 ఏళ్ళు అవుతుంది అప్పుడు చెప్పాను. మొత్తం అంతా కలిపి ఒక క్లాసులు అయిపోయింది. ఇప్పుడు అది ఏమైంది? 2 క్లాసులు అయింది. అంటే ఎదిగిందా తగ్గిందా? అర్థం అవ్వలేదా? 10 ఏళ్ల క్రితం ఇదే విషయాన్ని చెప్పాను. మళ్ళీ ఈ మధ్యలో చెప్పలేదు దీన్ని. 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో చెప్పాను. ఎందుకంటే నా దగ్గర నోట్స్ ఉంటుంది, రాసుకుంటానని చెప్పాను కదా. ఆ పాత పుస్తకాలు తిరగేస్తుంటే ఎప్పుడు 2010 ఆ సంవత్సరం పుస్తకం తిరిగితే కనపడింది. అప్పుడు ఒక క్లాస్కి ఆ మెటీరియల్ చాలా ఇది బాగా ఎక్కువైపోయినట్టుంది. ఏదో రకంగా ముగించేసామంతే అక్కడ. కానీ ఇప్పుడు చూస్తే ఇది పోయిన వారము ఇలాగే గంట 20 నిమిషాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఈ వారము ఇదిగో మళ్ళీ 20 నిమిషాలు మళ్ళీ మాట్లాడుకున్నాం. అంటే ఏమైంది? ఇప్పుడు రెట్టింపు అయింది, 100% అయింది. అంటే మెల్లగా ఎదుగుతూ నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. నాన్న ఉన్నప్పుడైతే మీకు చెప్పాల్సి వస్తే ఎంత రాసుకున్నా 15 గంటలు 20 నిమిషాలు అయిపోయింది. బాబు తర్వాత ఏం చేయాలో తెలిసేది కాదు. ఎంత పొడుగు రాసుకుంటే అది 20 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకేం చేయాలి కదా టైము అలా అనిపించేది. కానీ ఇప్పుడు అంత పొడుగు రాసిన దాంట్లో ఒక్క పాయింట్ దగ్గర గంట అయిపోతుంది. ఎలా వచ్చింది ఎదుగుదల? మెల్లగా వచ్చింది, ఒకేసారి వచ్చింది కాదు. మెల్లమెల్లగా అలా ఎదుగుతూ ఉండే కొద్దీ ఈ ఆత్మీయ జ్ఞానం అలా పెరుగుతూ వస్తుంది. దేవునిలో ఆ వాక్య జ్ఞానం, ఆ విశ్వాసం, ఇవన్నీ క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చాయి. ఇది వారిలో మామూలుగా ఎవరైనా డబ్బులు అడిగారు అనుకోండి, మనకేమైనా నోట్లు రాయించుకోవడం అలాంటి అలవాటు ఉండవు కదా. నమ్మకంగా అడిగారు కదా అని చెప్పేసి కొద్దిగా డబ్బులు ఇచ్చేసేవాడు. ఆ తర్వాత నుంచి పీకిలాట మొదలైంది. వీడు వస్తాడేవాడా, ఏమీ రాయించుకోకుండా ఇచ్చేసాము. ఇప్పుడు నేను రాసేమని ఇప్పుడు ఎలా అడుగుతాము, బాగోదేమో. ఇంకా తిరిగి ఇచ్చేదాకా లోపల గుంజాట ఉండేది. ఆ టైంలో ఇప్పుడు ఇది ఎలా వచ్చేసింది? అసలు అది మర్చిపోతాను, ఇచ్చేసి మర్చిపోతాను. వాళ్ళే అప్పుడు మీ దగ్గర తీసుకున్నారని తెచ్చిస్తారు. నోటు కాగితాలు ఏమి ఉండవు. అవసరం ఉన్నప్పుడు అడుగుతారు. దేవుడు మనకి ఇచ్చిన సమృద్ధిని బట్టి ఇవ్వగలిగిందని ఇచ్చేస్తాను. ఇచ్చేసి ఇక దాని గొడవ అతనికి మర్చిపోతాను. ఇక దాన్ని ఏ కాగితాలు ఉండవు, ఏముండవు, మర్చిపోతాం. ఇక దాని గురించినటువంటి చింత ఉండదు. ఇక ఎలా వచ్చింది ఇది శాశ్వతం కాదు. ఇది మందైతే వచ్చేస్తుంది, దేవుడు ఇచ్చేస్తాడు. ఎందుకంటే నోటు రాసినోడు కూడా కొట్టేస్తారు. మనసాక్షి లేకపోతే నోటు రాస్తే మాత్రం ఏం చేస్తారు? కేజెట్టుకో ఏం చేస్తారు? వాళ్ళని ఏం చేసేది లేదు, అంతే కదా. మనసాక్షి ఉన్నవాడికి నోటు కావాలా? అక్కడ కాబట్టి మనసాక్షి అనేటువంటి దాన్ని మనం నమ్మితే ఇంక ఇటువంటి చింతలేమి అస్సలు మనకి ఉండవు అన్నమాట. ఇది మెల్లమెల్లంగా ఆత్మీయంగా ఎదగడం అంటే. ఈ ఎదుగుదలని నేను చూస్తున్నాను, రుచి చూస్తున్నాను. ఎలా ఎదుగుతాం దేవునిలో, క్రమంగా ఎలా ఎదుగుతూ ఉంటాం మనం అంటే. చాలా కోపం నాకు, చాలా కోపం. అస్సలు నేను గట్టిగా కాకపోతే ఇంట్లో ఎవరు మాట్లాడరు కదా, అమ్మ నాన్నకి ఎవరు మాట్లాడరు కదా, గట్టిగా కాకపోతే అంత కోపం ఉండేది. మొత్తం వెళ్ళిపోయింది. మొక్క మీద తిట్టేస్తున్నా సరే ఎందుకు తిడుతున్నామని కూడా అడగం. మొక్క మీద తిట్టేస్తున్నా సరే ఎందుకు తిడుతున్నావు, మొక్క మీద అవమానిస్తున్నా సరే ఎందుకు ఇలా
అని అడిగే స్థితి లేదు, అడగం అంతే. ఇదే ఎదుగుదల, ఆత్మీయంగా మనం ఎదగడం అంటే. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. ఇప్పుడు తిడుతున్న వాళ్ళు రేపు మన కాళ్ళు కనబడతారు, వచ్చి దేవుడు తీసుకొస్తాడు. ఎవరు మనల్ని దూషిస్తున్నారో అలాంటి వారిని అందరినీ చెప్పాడుగా ముందే, ఆయన చెప్పాడు కదా ముందు. మనం యెషయా గ్రంథంలో మనం ధ్యానించాం కదా, ఎవరు నీ మీద నుంచి సవారీ చేశారో, నువ్వు వంగు నీ మీద నడుస్తానన్నారో అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ కాళ్ళగాడ పడేస్తానని చెప్పేసి అన్నాడు కదా. అలానే మనం విశ్వాసంతో ఓపికతో కనిపెట్టాలంతే. ఏ పరిస్థితి శాశ్వతం కాదు, నిజం కాదు. ప్రతీదీ మారిపోద్ది. అలా అనుకున్నప్పుడు సమృద్ధి మనల్ని గంతులేనివ్వదు, అలాగే నష్టము కూడా మనల్ని కృంగిపోనివ్వదు. ఇప్పుడు వచ్చిన నష్టం ఇది శాశ్వతమైంది, ఇదేమి శాశ్వతం కాదు. ఇప్పుడు ఏం నష్టం వచ్చింది, రేపు లాభం అవుతుంది అంతే. అది మనల్ని ముందుకెళ్ళడానికి బలాన్ని ఇస్తుంది. అది కదా, ఈ సత్యాన్ని మనం గుర్తెరగాల. ఈ సత్యం మనకి ఈ తమాల వృక్షం ద్వారా దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. విశ్వాసి లేకపోతే నీతిమంతుడు ఎలా అంట, మరొకసారి 5, 6 గుర్తు తెచ్చుకుందామా. ఒకటేంటి, అది చాలా అందంగా ఉంటుంది. అలాగే విశ్వాసి కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆ లక్షణాలు ఏమున్నాయో, ఆ సద్గుణాలు ఏమున్నాయో, ఆభరణాల్ని ధరించుకోవడం ద్వారా దాని శారీరకంగా అందంగా ఉండకపోవచ్చు, కానీ అతని ప్రేమ కలిగిన మనస్సు, అతని వినయము, విధేయత, ఒద్దిక, సుబుద్ధి, మంచితనం, కరుణ, జాలి, వాత్సల్యత, సహాయపడేటువంటి స్వభావం, ఇవే విశ్వాసికి నిజమైన అలంకారాలు. నిజమైనటువంటి విశ్వాసి ఇలాంటి వాటితో అలంకరింపబడతాడు. అది శరీర సంబంధమైంది కాదు అతని యొక్క సౌందర్యం. రెండవది ఏంటి, నిదానంగా అంటే తిన్నంగానే కాదు, ఇక్కడ నెమ్మదిగా. రెండు మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం సాధారణ నిదానంగా అంటే తిన్నంగా అనుకుంటాం. ఇంకోటి కూడా ఉంది అక్కడ, మెల్లమెల్లగా అని నిదానంగా ఎదుగుతుంది. దీనికి వంకర ఉండదు, అంటే స్ట్రైట్. ఆ తర్వాత స్థిరత్వం గలది, స్థిరంగా ఉంటుంది. ఎప్పుడు దాని ప్లేస్ అటు ఇటు మారదు. పక్కోళ్ళది ఆక్రమించుకోవాలని ఎప్పటికీ కూడా అది అనుకోదు. కాబట్టి విశ్వాసి తన జీవితంలో తన కాళ్ళ మీద తను స్థిరంగా, ఆత్మీయంగా, బలంగా ఎదుగుతూ ఉంటాడు. ఆ కాళ్ళు జారిపోవు, బండ మీద నిలబెట్టబడతాయి, జారిపోవయి. ఎప్పుడు కూడా తమ విశ్వాసం వారిని జారిపోయేలా చేయదు, నిలబెడుతుంది కదా. ఆసాపు ఏమన్నాడు, నా అడుగులు జారా కొంచెమే తప్పని. ఎందుకంటే అతనిలో కొద్దిపాటి అవిశ్వాసం వచ్చింది, లోకాన్ని చూశాడు, దాంతో జారిపోతాయి. అవిశ్వాసం ఎప్పుడు ఉండదో అవి బండ మీద స్థిరంగా ఉండిపోతాయి, అంతే, స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత దాని జీవం బయట కాదు ఉండేది, లోపల ఉంటుంది. అది ఆంతర్యంలో ఉంటుంది. ఆ చెట్టుని బయట ఉండే ఎల్లంతా నరికేసినా అది చచ్చిపోదు, అది పడిపోదు, చచ్చిపోదు. బయట ఎల్లంతా పోయినా సరే ఆ సేవ దాంతో అది నిలబడి ఉంటుంది, పడదు. అప్పుడు కూడా దాన్ని గాలి తుఫాన్లు కూడా పడగొట్టలేవు. ఎందుకంటే పైన ఉండేది నిజమైన బలం కాదు, ఇది గొల్ల, దానిలో ఏమీ లేదు. లోపల ఉండేది దాన్ని నిలబెడతాం. అది ఆ తర్వాత ఇది ధారాళంగా ఇక లెక్క పెట్టడానికి లేదు, విస్తారమైనటువంటి ఫలాల్ని ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. ఆ తర్వాత ఇది విజయానికి సూచనగా ఉంటుంది. అంటే గెలుస్తుంది, అతివృష్టిని గెలుస్తుంది, అనావృష్టిని గెలుస్తుంది. దేనిని బట్టి కూడా ప్రభావం దాని మీద అస్సలు ఉండదు. అలానే విశ్వాసి కూడా ఉండాలనేది కీర్తనకారుని కోరిక. ఈ కీర్తన రాసిన ఆయన మరి ఎలా ఉండాలో ఈ కీర్తన ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మరి ఆ రీతిగా మనం నడుచుకుందాం గాక. దేవుడి మాటల్ని దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి 92వ కీర్తన 12 నుంచి 15 వచనాల ద్వారా మాకు నేర్పించినటువంటి ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం.
నాయనా మా పితరుడు తమాల వృక్షంతో విశ్వాసిని పోల్చాడు. ఆ తమాల వృక్షానికి ఎన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయో విశ్వాసి కూడా అలాంటి లక్షణాలే ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే విజయాన్ని సాధిస్తాడనడానికి మాకు నేర్పిన సత్యాలను బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. విన్న ఈ మాటలు మా ప్రియులు తమ హృదయాలు భద్రపరుచుకొని ఆయన ఆ తమాల వృక్షం ఏ రీతిగా అయితే అది అందంగా ఉంటుందో, అది నిదానంగా ఉంటుందో, అది స్థిరంగా ఉంటుందో, దాని ఆంతర్యంలో జీవం ఉంటుందో, అది విస్తారంగా ఫలిస్తుందో, అది గెలుస్తుందో, ఆటుపోట్లన్నింటినీ ఎదుర్కొని ఏ రీతిగా అయితే అది గెలిచి విస్తారమైన ఫలాలు ఫలిస్తుందో, అలాగే విశ్వాసి కూడా ఆత్మీయ అలంకారాలను ధరించుకొని క్రమక్రమంగా ఎదుగుతూ తిన్నగా ఎదుగుతూ విస్తారమైనటువంటి ఆత్మీయ ఫలాలను మరి ఫలిస్తూ ఆటుపోట్లు ఈ జీవితంలో ఎదురయ్యేటువంటి ఏ ఆటుపోటుకు కూడా మరి అటు ఇటు ఊగిపోకుండా మరి స్థిరంగా గెలుచుకుంటూ ముందుకెళ్ళాలి. అనుసరించి మా ప్రియులు ఆ రీతిగా నడుచుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడు ఆరాధించిపోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించలాగా సహాయం చేయమని మా ప్రభు అయిన యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తీతు 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనల్ని రక్షించెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ ఉచితమైన కృపను బట్టి మా జీవితాలలో అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి మరొక మారు మీకే కృతజ్ఞతలు. మరొక మారు మీ కృపాసన ఎద్దుకు వస్తున్నాం నాయన. మా వినికిడిలోనికి తేబడిన లేఖనాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేని నుండి బలహీనటోబా మాట్లాడడానికే నిలబడబోతున్నాను. నన్ను మరుగు చేయండి, ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నోటి నింపి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గమని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో మనం ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి ముందుగా మనల్ని మనం పరీక్షించుకోవాలని మరి పౌలు భక్తుడు కొరింథీయులు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆయన చెప్పినట్టుగానే 28 ఆ ప్రాంతాన్ని నుంచి మాట్లాడతారు. మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటే శిక్షావిధికి లోను కారు అని. పరీక్షించుకుని మనం పాలు పొందడానికి మరొకసారి మనం దీని వాక్యపు వెలుగులో మన యథార్థ స్థితిని తెలుసుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి మనం అర్హులమేనా కాదా అని పరీక్షించుకొని లోపాలు కనిపిస్తే వాటన్నిటినీ ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి కనికరింపబడి అప్పుడు దీనిలో పాలు పంపులు పొందితే అది వారికి ఎంతో మేలుకరం. ఆత్మీయ ఫలాలు బహుగా ఫలించడానికి తగినటువంటి శక్తివంతులు అవుతారు. చూడండి, ఇక్కడ మనం మరి దేవుని రక్షణను పొందడానికి మూలమేంటో అక్కడ పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడు తీతుకు రాస్తూ చెప్పాడు. ఏం మరోసారి చదువుదాం. మనము నీతిని అనుసరించి, మనం అనుసరించే నీతి ఏంటి? ఈ లోక సంబంధమైన నీతి కదా. మామూలుగా ప్రతివారు దేవుని ఎరగక ముందు వారు నీతిమంతులుగానే అనుకుంటారు. గట్టిగా దెబ్బలాడతారు కూడా. ఆ నీతికి నిలబడ్డాం అంటూ గట్టిగా దెబ్బలాడతారు. నీతి తప్పినోడు కాదు
అంటుంటారు కదా, లోక సంబంధంగానే బతుకుతూ ఉంటారు, కానీ ఆ రకంగా మాట్లాడతారు. అంటే ఈ లోక సంబంధంగా తమ్మును తాము నీతిమంతులుగా వారు అనుకుంటున్నారు, నీతిమంతులుగా అనుకుంటున్నారు. కాబట్టి ఆ నీతితో చేసినటువంటి క్రియలు, లోక సంబంధమైన నీతితో చేసినటువంటి క్రియలు ఏంటి? దాన ధర్మాలు చేస్తుంటారు కదా, ఇంకా ఇతర నీతి కార్యాలు ఏవో చేస్తుంటారు, ఇంకా మొత్తం దేశయాటన చేస్తారు, పుణ్యక్షేత్రాల పర్యటన చేస్తుంటారు, యజ్ఞాలు చేసేది, యాగాలు చేసేది, ఇంకేమైనా ఉంటే బాగా దానాలు చేసేది, సత్రాలు కట్టించేది, బడులు కట్టించేది, గుడులు కట్టించేది, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇవన్నీ మేము నీతిమంతులము అని తమ్మును తాము అనుకోవడానికి ఈ ఊతమిస్తూ ఉంటాయి ఇలాంటి పనులు. కానీ ఈ పనులు మనిషిని రక్షించలేవు అని కొన్నేళ్ళతో దేవుడు చెప్పాడు కదా. నీ నీతి కార్యాలు ఇలాంటివన్నీ కూడా పరలోకమందు సాక్షార్థంగా ఉన్నాయి, కానీ వీటితో నువ్వు రక్షింపబడలేవు అని చెప్పాడు. దేవుని వాక్కు వల్ల నువ్వు రక్షింపబడాలి. దేవుని వాక్కు అది ఏం చేస్తుంది? నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నీ హృదయాన్ని పరిశీలిస్తుంది, అందులో ఉండేటువంటి దోషమెల్లా తీసేస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఒక నూతన స్వభావాన్ని కలిగిస్తాడు. ఆ నూతన స్వభావం కలిగితే తప్ప నూతన సంబంధం, నూతన క్రియలు, నూతన నీతి క్రియలు, పరసంబంధమైన నీతి క్రియలు, అప్పటి వరకు లోక సంబంధమైన నీతి క్రియలను చేస్తూనే ఉన్నారు, కానీ అవేమీ రక్షించవు. మనకి అంతా ప్రతిదీ లోక సంబంధంగానే ఆలోచిస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు మనము ఈ మైక్ సౌండ్ సిస్టమ్ వచ్చింది, దీనివల్ల మాట అందరికీ అందుతుంది కదా, అందరికీ అందుతుంది కదా, అరవాల్సిన అవసరం ఉందా? ఉందా? అలా ఉండిపోయింది. అది అవసరమా కాదా అనేటువంటి ప్రశ్న లేదు. అలా అంతే, అది అంతే. ప్రత్యక్షంగా మనకు రుజువు అవుతుంది కదా. బయటికి వెళ్తే వినపడుతున్నాయి, గట్టిగా అరుచుకుంటూ వినపడుతున్నాయి మైకులు. మన చేతిలో మైక్ ఉంది, అరవాల్సిన పనే ఉంది. అసలు ఈ మాట మీకు వినపడకపోతేనే మరి అంతకుముందు ఇవి ఉండేవి కాదు. గొట్టాలు మూతి దగ్గర పెట్టుకుని మాట్లాడేవారు. గొట్టం చూడండి, ఇది కిరసనాలు కోలుస్తారు, అటువంటివి ఉంటాయి. దానికి అవతల తీసేస్తారనమాట, చేతితో పట్టుకుని మూతికొని పెట్టి మాట్లాడతారు. అది కొంచెం యాంప్లిఫై చేస్తాయి, కొంచెం గట్టిగా వినపడేలా అవి చేస్తాయి. అలా వాడేవారు. ఇప్పుడు యాంప్లిఫై చేయడానికి సౌండ్ సిస్టమ్ వచ్చేసింది కదా, గుండెకాయ బయటకు వచ్చేసి అంత సౌండ్ వస్తుంది అందులో వచ్చి. ఇంకా ఎందుకు అరవాలి? ఎంత సౌండ్ పెట్టు, అరవాలంతే. ఎందుకంటే అదే ఈ లోక మర్యాద. దాని ప్రకారం చేసినటువంటి నీతి క్రియలను బట్టి కాదు. ఓ గట్టిగా అరిచేస్తే సరిపోయిందా? అరిచేస్తే జనాలు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. కొంతమందికి అడుపులు నిద్రొస్తుంటాయి, విషయం లోపలికి పోదు. ఆ కన్ఫ్యూజన్, ఓ దానానికి వెళ్ళటం, ఓ దానానికి వెళ్ళటం, ఓ దానానికి వెళ్ళటం, గట్టిగా మాట్లాడేస్తుంటే బాగా మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈ మాటల్లో కొన్ని మాటలు మన చెవి దాకా రావు, దొరికిపోతుంటాయి. అందుకని జాగ్రత్తగా ప్రతిదాన్ని పరిశీలించుకుంటూ మనం మాట్లాడుకోవాలి. ప్రతి మాట ఏది కూడా బయటికి పోకూడదు, ప్రతీది మన దాకా రావాలి. అలా రావాలంటే ఈ రకంగా ఎడమిచ్చే మాట్లాడాలి, స్పీడ్గా మాట్లాడే.
లోక మర్యాద అంతే. ఎందుకంటే మనం అలాగే విన్నాం, మనం అలాగే చెప్పాలి. మనం వినినప్పుడు వాళ్ళకి సదుపాయాలు లేవు కాబట్టి అలా అరిచారు. ఇప్పటికీ మనకి సదుపాయాలు వచ్చాయి, ఇప్పుడు అలా అరవాల్సిన అవసరత లేదు, లేదు, అరవాలి. సరేండి, ఇప్పుడు మనం రక్షింపబడాలంటే జరగాల్సినటువంటి కార్యం ఏంటి? మనం చేసిన నీతి క్రియలను బట్టి రక్షింపబడతామా, లేకపోతే బాప్తిసం తీసుకుంటే రక్షింపబడిపోతామా? ఇవేమీ కాదంట. పరిశుద్ధాత్ముడు మనలో నూతన స్వభావాన్ని కలిగించాలి. నూతన స్వభావాన్ని కలిగిస్తేనే రక్షింపబడతాం. ఎందుకంటే అప్పుడే మన ఆలోచనలు మారిపోతాయి, అప్పుడే మన క్రియలు మారిపోతాయి. ఇందాకే చెప్పుకున్నట్టుగా ఎక్కడో అడవిలో స్వాభావికంగా పెరిగేటువంటి ఒక ఒలివ కొమ్మను తీసుకొచ్చి నిజమైన అసలైనటువంటి ఈ మొక్కకు దాన్ని అంటుకట్టినప్పుడు ఇప్పుడు అవి మంచి ఫలాలు అప్పుడు వస్తాయి. కారు ఫలాలు కాదు, కేవలం అలాగే ఉండేటువంటి ఫలాలు కాదు, అలాగే కనబడతాయి కానీ అవి పనికి రావు, కనబడతాయి అంతలా. ఈ లోక సంబంధంగా మన నీతి కార్యాలు కూడా మనం చాలా నీతిమంతులం అని ఎలా కనబడుతుంటాయి, కానీ ఇవేవి మనల్ని రక్షించమంటాడు ఖచ్చితంగా. కొర్నేలికి చెప్పిన పాఠం అదే. ఈ నీతి క్రియలు, ఈ ధర్మకార్యాలు, ఈ సద్భక్తి, ఇవన్నీ దేవుని దృష్టికి జ్ఞాపకార్థంగా వచ్చేసాయి. అయినా నువ్వు రక్షింపబడవు. నువ్వు రక్షింపబడాలంటే దేవుని దాసుని పిలిపించుకుని అతని ద్వారా నువ్వు విను, నువ్వేం చేయాలో చెబుతాడు అని చెప్పాడు. అంటే అప్పుడే పరిశుద్ధాత్మ పేతురు మాట్లాడుతుండగానే ఆ ఇంట చేరిన వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చి భాషలు మాట్లాడేశారు. అంటే పరిశుద్ధాత్మ నూతన కార్యం జరిగించాలి, అది మార్చాలి. అయితే మరి ఈ పరిశుద్ధాత్మ ఎవరికి వస్తుంది, ఎవరిలోకి వస్తుంది? ఈ పరిశుద్ధాత్మ అనేటువంటిది ఒక నీరు లాంటిది. నీరేం చేస్తుంది? ప్రతి పళ్ళాన్ని నింపుతుంది. నీరు ముందు ఏం చేస్తుంది? ప్రతి పళ్ళాన్ని నింపేస్తుంది. పళ్ళు నిండిపోయిన తర్వాత పొంగి పొర్లి బయటికి వెళ్తుంటుంది, పళ్ళ వల్ల నింపుకుండా పోతుంది నీరు. అలాగే పల్లము అంటే ఏంటి? తగ్గింపు అన్నమాట. ఎవరైతే తగ్గించుకొని ప్రభు సన్నిధిని ఆయన ఆత్మతాకిడి కొరకు ఓపికతో కనిపెడుతుంటారో వారే నింపబడతారు. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో నూతన కార్యం చేయాలి అంటే ఖచ్చితంగా మనం పూర్తిగా తగ్గించుకోవాలి. ఈ లోక సంబంధంగా నీకు ఏదైనా ఉండొచ్చు కాక, డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఇంకా మంచి విద్య ఉండొచ్చు, మంచి మాటకారితనం ఉండొచ్చు, మంచి పాట పాడచ్చు, ఏమైనా కావచ్చు. ఇవేమీ కూడా పరిశుద్ధాత్మ పొందడానికి అనువైనటువంటి మార్గాలు కాదు. ఎన్నున్నా సరే నువ్వు ప్రభువునందు తగ్గించుకుని ఉండాలి, తగ్గించుకోవాలి. ఈ తగ్గింపు ఎప్పుడు లేదో నువ్వు ఎప్పుడు హెచ్చించేసుకుంటూ ఉంటావో ఇంక నింపాల్సిన అవసరత ఎక్కడుంది? నిలబడదు అసలు. నీళ్ళు నిలబడుతుందా? మెరక మీద నీళ్ళు నిలబడవు, పళ్ళల్లోనే నిలబడతాయి కదా. పరిశుద్ధాత్మ నిలబడిలో కార్యం చేయాలంటే నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అప్పుడు మాత్రమే మనం కోరుకున్నది జరుగుతుంది. అది పరిశుద్ధాత్మ క్రీస్తునందు జయ జీవితానికి దారి చూపుతుందంట. మనలోకి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన లోపలికి వచ్చి ఒక నూతన స్వభావాన్ని మనకి కలిగించిందో అప్పుడు ఈ లోకంలో మనుషులు విజయాన్ని పొందుతూ జీవించడానికి ఏం కావాలి? ఎక్కడెక్కడ విజయం, ప్రతి దాంట్లోనూ
బయట అంతా చాలా బాగుంటారు, ఇంట్లో ఓడిపోతుంటారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? బయట పళ్ళకీల మోత, ఇంట్లో ఎగల మోత అంటూ ఉంటారు. అంటే ఇంటిని గెలవలేరు, బయట గొప్పోలే, ఇంటిని అయితే గెలవలేరు. చూడండి, మరి ఇంటిలో ఎలా నియంత్రించుకోవాలో ఈ పరిశుద్ధాత్మ దారి చూపిస్తారంట. ఎవరి హృదయంలో పరిశుద్ధాత్ముడు నూతన కార్యం చేస్తాడో అలాంటి వారు ఇంటిని నియంత్రించుకోగలుగుతారు అంటాడు. సామెతలు 11:29 తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకుంటాడంట. ఇంటిలో తన్ను తాను ఎలా నియంత్రించుకోవాలా? ఆ నియంత్రణ లేనప్పుడు వారిని బట్టి ఇంటివారు బాధపడే పరిస్థితి ఉంటుందంట. పరిశుద్ధాత్ముడు వారి హృదయంలో నిజంగా నూతన స్వభావాన్ని కలిగిస్తే ఇంకా అలాంటిది ఉండదు. తనను బట్టి ఇంట్లో భార్యో లేకపోతే భర్తో లేకపోతే బిడ్డలో ఇట్లా మరి ఇంకొకళ్ళు బాధపడే పరిస్థితి అస్సలు ఉండదు. ఎందుకంటే అన్నీ నియంత్రణలో ఉంటాయి, అన్నీ నియంత్రణలో ఉంటాయి. నియంత్రణలో లేకపోవడం వల్లే కదా ఇంట్లో ఇబ్బందులు వచ్చేది. తను తాను నియంత్రించుకోపోవడాన్ని బట్టే సమస్యలు వచ్చేది. తర్వాత రెండవది, పరిశుద్ధాత్మ ఎవరి హృదయంలో నూతన స్వభావాన్ని కలిగిస్తారో వారు తమ మాటలను కూడా నియంత్రించుకోవడం నేర్చుకుంటారు. తమ మాటను నియంత్రించుకోవడం అంటాడు. కొలసీలు రాసిన పత్రిక 4:6 చూడండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెను అది మీరు తెలుసుకొనుటకై ఈ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరంగాను కృపాసహితంగాను ఉండనీయుడి. అది ఉండాలి. ఇది ఎలా వస్తుంది? పరిశుద్ధాత్ముడు వారిలో నూతన స్వభావాన్ని కలిగించడం ద్వారానే అది మాట నియంత్రణలో ఉంటుంది. ప్రతి మనిషికి ఏ రకంగా జవాబు చెప్పాలి, ఏ రకంగా సమాధానం చెప్పాలి, మాట్లాడాలి, అది ఇదే నియంత్రణ. పరిశుద్ధాత్మ నియంత్రణ లేకపోతే మాట నియంత్రణ ఉండదు. దాంతో ఆ ఇంట నెమ్మది ఉండని పరిస్థితి వచ్చేస్తుంది. మాట నియంత్రణ ఉండనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అలాగే మూడవదిగా, ఇతరులతో ప్రవర్తనను ఏ రీతిగా నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం మనం. మనకి ముందు ఉంటారు, వెనకుంటారు, ఈ పక్కన ఉంటారు, ఆ పక్కన ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ పక్కన ఆ పక్కన ముందు వెనక మనుషులు ఉంటూనే ఉంటారు. వారి మధ్యలోనే ఉంటాం ఎప్పుడు కూడా. వారితో మాట్లాడేటప్పుడు కూడా మనల్ని మనం ఎలా నియంత్రించుకుని మాట్లాడాలా అనేటువంటిది కూడా ఈ పరిశుద్ధాత్ముడు మాత్రమే మనల్ని నియంత్రించేవాడు అంటాడు. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 33-34 వచనాలు చదవండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడిపేస్తుంది. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని అమ్మా పాపం చేయొద్దు కదా. ఎప్పుడు కూడా మన చుట్టూ జనం ఉంటూనే ఉంటారు. వారితో ఎలా మసులుకోవాలి, ఎవరు ఎటువంటి వాళ్ళు గుర్తెరగాలి. అందరూ మంచివాళ్ళే అనుకుంటే విచక్షణ లేకుండా మనం నియంత్రించుకోకుండా అప్పుడేమవుతుంది? చెడ్డవారితో కూడా సాంగత్యం చేసే పరిస్థితి. దానిని బట్టి ఏమవుతుంది? మనం చెడిపోతాం, మంచి నడవడి కూడా చెడిపోతుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడగొడుతుంది. కాబట్టి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరితో ఈ రీతిని నడుచుకోవాలి, ప్రవర్తించాలి. ఇవి పరిశుద్ధాత్ముడు ఎవరి హృదయంలో
నూతన స్వభావాన్ని కలిగిస్తాడో వారు దీన్ని కూడా నియంత్రించుకోగలుగుతారు అండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:12 నీ యవ్వనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అంటారు. అంటే మనం బయట మనల్ని జనాలు తృణీకరించారు అంటే ఏంటి? నీ ప్రవర్తన సరిగా లేదన్న, నీ మాట సరిగా లేదు, నీ ప్రేమ సరిగా లేదు, వారితో సంబంధాలు సరిగా లేవు. అప్పుడే ఇతరులు నిన్ను తృణీకరించేటువంటి పరిస్థితి. అలా ఎవరు తృణీకరించకుండా ఉండాలంటే ఏం చేయాలి? మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం ఇవన్నీ కూడా ప్రభువుకు తగినట్టుగా మనల్ని సిద్ధపరిచేదే ఈ పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయన మన హృదయంలో నూతన క్రియ జరిగించాలి. 4వది చెప్తే ధనాపేక్షను నియంత్రించుకోవడం. ధనాపేక్షను నియంత్రించుకోవడం. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని, ఈ ధనాన్ని అపేక్షించి తమ్మును తామే పొడుచుకున్నారని లేఖనం చెబుతోంది. కాబట్టి నీకు నష్టాన్ని కలిగించేటువంటి ఈ ధనాపేక్షను నియంత్రించుకోవడం పరిశుద్ధాత్ముడు మాత్రమే నీకు నేర్పించగలడు. అది లేనప్పుడు నువ్వు బాప్తీసం తీసుకోవచ్చు, మందిరానికి వస్తూ ఉండొచ్చు, బలలో నువ్వు పాలు పంపులు పొందుతూనే ఉండొచ్చు, అయినా సరే దేవునికి ఇష్టం కాని పనులు నువ్వు చేస్తూనే ఉండొచ్చు. డబ్బు సంపాదించడానికి, ధనాపేక్ష, ధనాన్ని సంపాదించడానికి దేవునికి ఇష్టం కానటువంటి పనులు చేస్తూనే ఉండొచ్చు. కానీ ఎవరైతే పరిశుద్ధాత్మ తాకిడిని పొందుతారో, ఎవరి హృదయంలో పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని కలిగిస్తాడో వారు ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేటువంటి, నష్టపరిచేటువంటి ఈ ధనాపేక్షలో పడిపోరు. ఎందుకంటే అది నిజమా? డబ్బు నిజమా? అది నిజం కాదు. ఎందుకంటే ఎప్పటికీ ఉండిపోయేదేం కాదు, వస్తుంది పోతుంది. అది సంచలం, అది స్థిరత లేనటువంటిది. మన దగ్గర అయితే మన దగ్గరే ఉండిపోద్దా? ఇలా వస్తానే ఉంటాయి, వెళ్ళిపోతానే ఉంటాయి, ఇలా వస్తానే ఉంటాయి, వెళ్ళిపోతానే ఉంటాయి, ఇలా వస్తానే ఉంటాయి, వెళ్ళిపోతానే ఉంటాయి. లక్షలు అమ్ముతారు, అన్నీ పట్టుకెళ్ళి ఆ కర్రమ్మడికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ లక్షలు అమ్ముతారు, మళ్ళీ పట్టుకెళ్ళి ఆడికి ఇచ్చేస్తూ ఉంటారు. జీవనం గడిచిపోతూ ఉంటుంది అంతే. ఆ లక్షల మంది దగ్గర ఉండిపోతాయా? ఏమి ఉండవు. అది సంచలం కదా. కాబట్టి అటువంటి దాని మీద అపేక్షతో, అంటే సత్యమైనది కాదు, అది నిజమైనది కాదు, దాన్ని మనం ప్రేమించుకోవడం. నిజాన్ని ప్రేమించాలి తప్ప అబద్ధాన్ని కాదు. ఇది స్థిరమైంది కాదు, ఇది అవసరమే. ఈ లోకంలో ఉన్నంతకాలం నీ జీవనం గడుపుకోవడానికి అంతే. అంతకు మించి ఎంత ఉన్నాయో? ఏం తింటారు? బంగారంతో బియ్యం చేయించుకుని వండి తింటారా ఏంటి ఎవరన్నా? ఇంత బంగారం ఉంది కదా అని బంగారం బియ్యం గింజలు చేసుకుని వాటితో అన్నం వండుకొని తింటారు ఎవరన్నా? అయితే బంగారంతో బట్టలు నేయించుకొని అయ్యే కట్టు తిరుగుతారా? కట్టుకోవడానికి ఒక గుడ్డ కావాలి, తినడానికి ఒక ఆహారం కావాలి, ఉండటానికి ఒక ఇల్లు కావాలి, అంతే కదా. కావాల్సింది ఏంటి? ఎంత సొమ్మున్నా అంతవరకే కదా మనం ఖర్చు పెట్టుకునేది. మిగిలిందంతా అది నడుస్తూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. మన జీవనం గడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అందుకని దీన్ని కూడా నియంత్రించుకోవడం ఎలా అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 9-10 ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములను అయినా అనేక దురాశలలోనూ ఆడిపోతారంతే. డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆశ బాగా కలిగినటువంటి వాళ్ళు
ఇలాంటి అవినీతికరమైనటువంటి పనులు పడిపోతారు, అవివేకులు అయిపోతారు. ఎందుకు అలా చేస్తున్నామో కూడా తెలియదు వాళ్ళకి. చేసుకొని వెళ్ళిపోతారు అంతే, అలా చేసుకొని వెళ్ళిపోతారు. అది చాలా హాని చేస్తుంది. అది ముఖ్యంగా ఆత్మీయ జీవితానికి హాని చేస్తుంది. ఖచ్చితంగా అది ప్రభుకు విరుద్ధమైనటువంటి పాపం. మన ధనవంతులు అమ్మకూడదని ఏం చెప్పలేదు ఆయన. ఆయనే ధనవంతుడు, ఆయన శ్రీమంతుడే. దాన్ని సంపాదించాలనేటువంటి వ్యామోహం ఉన్నప్పుడు అడ్డదారులు దొక్కుతారంటాడు, తప్పుదారులు పోతారు. అవివేకయుక్తి ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు, అవివేకంలో పడిపోతూ ఉంటారు. కేవలం డబ్బు సంపాదించడమే పని, అంతమించి మరోది కాదు. కానీ ఇది శాశ్వతమా అంటే చెప్పాడు, ధనవంతులు అవ్వడానికి భూమి మీద మీరు ప్రయాసపడద్దు, ఈ డబ్బును దొంగలు ఎత్తుకుపోతారు, సిమెంట్లు కొట్టేస్తాయి, పరలోకంలో సంపాదించుకోమని చెప్పాడు ఆయన కదా. ఇది తర్వాత చివరికి 5వ మాట చూద్దాం. సమస్త విషయాల్లోనూ మనల్ని మనం నియంత్రించుకోవడం. అన్ని విషయాలు ఇప్పటిదాకా ఏమేమి చెప్పుకొచ్చారో వాటన్నిటిలోనూ మనల్ని మనం నియంత్రించుకోవడం ఎలాగో పరిశుద్ధాత్ముడే నేర్పిస్తాడు. వీటిని మనం నియంత్రించుకోలేకపోతే ప్రభు బలలో పాలు పొందే అర్హత మనకి ఉండదు. ఈ నియంత్రణ నేర్పి మన హృదయంలో నూతన స్వభావం 3 చదవండి. తీతు 3:3. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమయ్యుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరిని ఒకడు ద్వేషించుకుంటూ ఉన్నాము. ఇలాంటి మనల్ని సంస్కరించేదే ఈ పరిశుద్ధాత్ముడు. ఇలాంటి మనల్ని సంస్కరించాలంటే ఖచ్చితంగా అది మన హృదయంలో ఒక నూతన స్వభావాన్ని పుట్టించాలి. ఏవేవి అసహ్యకరమైనటువంటివి చెప్పాడో అవన్నీ మనలో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా దూరం చేసుకోవడానికి తేటగా మన ముందు పెట్టి వాటన్నిటినీ వదిలించుకోవడానికి మనకి ప్రోత్సాహం ఇచ్చేది, నేర్పించేది, దారి చూపించేది ఈ పరిశుద్ధాత్ముడు మనలో నూతన స్వభావాన్ని కలిగించటమే. కాబట్టి నిరాశతో, నిస్పృహతో జీవించటం, సనుక్కుంటూ గోనుక్కుంటూ జీవించటం ఇది విజయుల జీవితం కాదు, విశ్వాస వీరుల జీవితం కాదు. విశ్వాస వీరులు, విజయులైనటువంటి వారు సనగరు, గొణగరు, నిరాశలోకి పోరు, నిస్పృహ కృంగుదలలోకి పోరు. పరిస్థితి ఎలా ఎదురైనా సరే వాటిని ఎదిరించుకుంటూ తమ స్థితిని మాత్రం కూడా దిగదార్చుకోకుండా, తమ ఆ మంచి లక్షణం ఏదుందో, ఆ సత్ప్రవర్తన ఏదుందో దేన్ని కూడా వదులుకోకుండా, దీంతో రాజీ పడకుండా ముందుకు వెళ్ళేటువంటి వారే పరిశుద్ధాత్ముడు వారిలో నూతన స్వభావాన్ని కలిగించినటువంటి మనుషులు. చనుక్కుంటున్నావా? నీలో పరిశుద్ధాత్మ నూతన కార్యం చేయలే. గొణుగుతున్నావా? నిరాశ చెందుతున్నావా? నిస్పృహలోకి వెళ్ళిపోతున్నావా? కుంగుదరికి వెళ్ళిపోతున్నావా? ఇవన్నీ దేవుని మీద నీకు నమ్మకం లేదు, ఆయన వాగ్దానాల మీద నీకు నమ్మకం లేదని రుజువు చేస్తూ ఉన్నాయి. ఎప్పుడొస్తుంది సనుగుడు? ఎప్పుడొస్తుంది నిరాశ? ఎప్పుడొస్తుంది కుంగుదల? ఏది నిజం కాదని చెప్పుకుంటున్నాం కదా. నీకు ఏర్పడ్డ ఏ పరిస్థితి నిజం కాదు అంటే అది శాశ్వతం కాదు, అది మారిపోతుంది. ఇవాళ ఒకలా ఉంటుంది, సాయంకాలానికే మారిపోవచ్చు, ఇది రేపటికి మారిపోవచ్చు. కాబట్టి మారిపోయేది శాశ్వతం కానిది నిజం ఎలా అవుతుంది? నిజం కాదు.
నిజమనేది దేవుడు, ఆయన వాక్ అనేది దేవుడు, సత్యం, నిజమది. ఆయన ఇచ్చిన వాగ్దానం నిజం. ఖచ్చితంగా మన పట్ల అది ఎప్పుడు నెరవేర్చాలి, అది నెరవేరుస్తాడనేది నిజం. ఆయన మాట తప్పని దేవుడు కదా. నిన్న రాత్రి మనకు వచ్చింది కదా, యెషయా 55, 11, 12 వచనాలు చదువుకోండి. ఇప్పుడు వద్దులే, టైం అయిపోయింది, ఇప్పటికే లేట్ అయిపోయింది. కాబట్టి ఇవి మనలో కనుక కనబడుతున్నాయి అనుకోండి, నిరాశ వస్తుందా, నిస్పృహ వస్తుందా, నీకు కుంగుదల వస్తుందా, చనుక్కుంటున్నావా, గొనుక్కుంటున్నావా, ఇది విశ్వాసి విజయవంతమైన జీవితం కాదు. దానికి లక్షణాలు ఇవి కాదు. ఇవేమి నీలో ఉన్నా నువ్వు నిజమైన విశ్వాసివి కాదు. పరిశుద్ధాత్ముడు నీలో నూతన స్వభావాన్ని కలిగించలేదు. అలాంటి వారు ప్రభు బలలో పాలు పొందే అర్హతను కోల్పోతారు. ఏమీ లేకపోయినా హబక్కూకు చెప్తారు కదా, హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు. అంతే, ఏమీ లేకపోయినా సరే నా ప్రభునందు నేను హర్షిస్తాను, సంతోషిస్తాను. అదే విశ్వాసి లక్షణం. అదే అవి మనలో ఉంటేనే పరిశుద్ధాత్ముడు మనలో నూతన కార్యం చేశాడు, మనం రక్షింపబడ్డాము. అవి కనుక మనలో లేవనుకోండి, ఆ కార్యం మనలో జరగలేదు, ఇంకా జరగాలి. దాని కొరకు ఏం చేయాలి? దీనులమై తగ్గించుకుని పరిశుద్ధాత్ముడు నింపేంత వరకు ఓపికతో కనిపెట్టాలి, అంతే. అప్పుడు మాత్రమే అందులో మనం పొందే అర్హత మనకు లభిస్తుంది. దేవుడి మాటల్ని దీవించుగాక.